our loving Heavenly Father. Thank you, Savior God. మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నావంటే గొప్పవాడు అయ్యా. నీ ప్రేమ బంధము చేత మమ్మల్ని బంధించు. ఈ దినమున మీరు సన్నిధిలో మేము కూర్చుంటే భాగ్యం. అభిషేక తైలము చేత మీరు మమ్మల్ని అంటారు. ఆశీర్వదించమని యేసు శ్రేష్టమైన శక్తిగల నామములో స్తుతించి మహిమపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులరా, ఒకవేళ సంపూర్ణంగా నా భాషకు మీలో కొందరికి అర్థం కాకపోయినా, నిన్న సాయంత్రం నుండి సేవకులు ఇక్కడ కూడుకుంటూ అని తెలిసినప్పటి నుంచి ఇన్ని పనుల్లో కూడా నా మనసులో ఒక ప్రేరణ. ప్రజెంట్ మేము ఏమి ఎదుర్కొంటున్నాం, ఏదో నాకు తెలిసిన సబ్జెక్ట్ ఎన్నో ఉండొచ్చు, వాటన్నింటి మాట్లాడటానికి కాదు. బట్ మా సిచ్యుయేషన్ ఏంటి నీకు తెలుసు. మమ్మల్ని నడిపించండి. నేను రాత్రి దగ్గర 11-12 గంటల దాకా మేల్కొని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాను. వేకుజామున 4 గంటలకి నా అలారం మోగుతుంది. 4 o'clockకి ప్రైజింగ్ చేసుకుని స్తుతించుకొని మరలా ఆ మాట దగ్గరికి కూర్చున్నాను. కూర్చుని నాకు దేవుడు ఇచ్చినటువంటి అంశాన్ని ఉదయకాలం అట్లా రాసుకుని అట్లా ఉంచేసి బయట కూర్చున్నా. సెల్లార్లో బయట మా సంఘ విశ్వాసి నన్ను చూడడానికి వచ్చారు. క్రీస్తుదాస్ అని ఈ వీధిలోనే ఉన్నారు ఆయన. వారు వచ్చారు, ఆఫరింగ్ ఇచ్చి చూసి వెళ్దామని అనుకుని వచ్చానన్నా అని చెప్పి వచ్చారు. వచ్చి మాట్లాడుతూ ఆయనకి రాత్రి ఒక విజన్ అండి, కళ ఏంటంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు వెళ్ళి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగానండి. ఇది ఏంటి నువ్వేం చేస్తున్నావు అని అడిగాను. దానికి ఆయన ఉలిక్కిపడి అన్నం చేశారు అని అన్నట్టు కొంచెం ఉంటుంది కదా, సేవకులంగా మనం విశ్వాసులకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆప్యాయతను కనపరుస్తారు. ఆప్యాయతను కనపరిచి కూర్చోండి అని ఆతిథ్యం ఇచ్చారట. ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాడు నాకు. ఆహా, దేవుడు కన్ఫర్మ్ చేశారేమో ఈ మాట మీద. నేను నా హృదయంలో ఏది మెదులుతుందో దాన్ని పరోక్షంగా రాత్రి ఆయనకి చెప్పాను. నేను అది అన్నాను, ఏమండి దాస్ గారు, ఆయన పేరు క్రీస్తు దాస్ కదా, దాస్ గారు అని పిలుస్తాను. దాస్ గారు, ఆ మాటతోనే నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అన్నా. సరే, అది అయిన తర్వాత ఆరాధనలోకి వచ్చాను. మా తమ్ముడు డానియల్ రేణిగుంటలో పరిచర్య చేస్తాం. బదరీ చెట్టు కింద పడుకొని మూలుగుతున్నాము. ఏలియా వంటి ఆత్మ నా ఒళ్ళు అలాగనిపించింది. ఎంత ఏక మనసు ఇచ్చావు తండ్రి. ఇప్పుడు అదే రెండవ వ్యక్తిలో కూడా ఆరాధనలో కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు నేను ధైర్యంగా ప్రసంగం చేయొచ్చు. ఎందుకంటే ప్రభు ఆత్మ చదువుతాం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ కింగ్స్ చదువుతారా? అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. మా కింద టైటిస్ అని ఒకసారి పిలవండి. కొంచెం టైటిస్ ఒకసారి మన పిల్లలు వస్తే చదువుతారు చక్కగా కూర్చొని, ఎందుకంటే వాళ్ళకి పని అప్పగిస్తాం. చదువు, ఇప్పుడు నువ్వు చదివేసి. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా
ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడగగా ఏలియా ఇచ్చట నీవు ఏమి చేయుచున్నావు అని అతన్ని అడుగగా చాలు. ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? ఆయన యాత్ర కొంచెం ముందుకు వచ్చేమా. ఆయన యాత్ర, ఆయన 40 దినములు అలిసిపోయి ప్రయాణం చేసి వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, మాతో మాట్లాడండి, స్పందించండి, నడిపించండి, స్థిరపరచండి. యేసు అధికారము గల నామములో మీ అద్భుతకరమైన పాదాలకు అప్పగించుకుంటూ దీనుడను సిలువు చాటున మరుగు చేయండి. నువ్వు ఏరుకున్న కోరుకున్న నక్షత్రాలు, దీపాలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగో మేడగదిలో నీ 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 బిడ్డలు ప్రభువా, నీ దాసులు మీ చేతిలో ఉంచుకున్న నక్షత్రాలు, స్టార్స్ కనుక ప్రభువా, నీ బిడ్డలను మీరు ఏ రీతిగా ఏర్పరచుకొని ముద్రించుకున్నారో అది మీకు బహాటంగా తెలుసు. బలపరచమని, దీనుడన్న జ్ఞాపకం చేసుకో, బోరగా మాత్రమే వాడుకున్నామని యేసు అధికారము గల నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పండి. என்னப்பா அப்படிங்களா? சரிப்பா, ஓகே. உங்கள் ஆசையின்படி பிரதர் சால்மன் வந்துக்கு நான் அப்படி நினச்சேன். டிரான்ஸ்லேஷன் பண்ண சொல்கிறாங்கப்பா. ஓகே, மைக். దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ప్రియులరా, பிரியமானவர்களே, 40 రాత్రింబగళ్ళు 40 இரவும் பகலும் అతడు ప్రయాసతో నడిసొచ్చిన దినాలు ఇవి. அவர் ప్రయాసపட்டு கடந்து வந்த நாட்கள் అవి. 40 రాత్రింబగళ్ళు ప్రయాసపడడం మాత్రమే కాదు, அவர் 40 இரவும் பகலும் பிரயாசப்பட்டதும் அல்லாமல் మరణ భయంతో పరిగెడుతున్న దినాలి. அவர் மரண பயத்தோடு அவர் பிரயாணம் செய்து கொண்டு இருக்கிறார். మరణ భయం మాత్రమే కాదు, அவருக்கு மரண பயம் மட்டுமல்ல, అతడు తాను ఏమైపోయాడంటే తన జీవితంలో చాలా బలహీనుడైపోయాడు. அவர் தன்னுடைய வாழ்க்கையில மிகவும் பலவீனப்பட்டவராய் காணப்பட்டார். దేవుని గణనామానికి మహిమ కలుగునుగా. దేవునుடைய నామத்துக்கு మహిమ ఉండాలి. ఏలియాని గురించి, ఏలియాவை குறித்து కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. சில காரியங்களை குறித்து இங்கு நாம் தியானிக்க போகிறோம். ప్రవక్త అయిన ఏలియా, தீர்க்கதரிசியாகிய ఏలియా, న్యూ టెస్టిమెంట్ లో అతని గురించి మనం ఏమని చదవగలమంటే, புதிய ஏற்பாட்டிலே அவரை குறித்து விதமாய் வாசிக்க போகிறோம். తాబోరు కొండ మీదకి యేసు ప్రత్యక్షం అంటే పరలోక ప్రత్యక్షతను పొందినప్పుడు, பரலோகத்தின் வெளிப்பாடை பெற்றபோது తాబోరు కొండ தாபோர் மலையின் மேலே దేవునుடைய வெளிப்பாடை பெற்றபோது, లూకా 9వ అధ్యాయం లూకా సువిశేషం 9వ అధికారం 29-30 వచనాలు మనం చదవగలం. ఇక్కడ 29-30 వచనங்களை நாம் தியானிப்போம். దయచేసి చదవండి. లూకా సువార్త கூர்ந்து வேதத்தை வாசிங்க. 9వ అధ్యాయం 9వ అధికారం 29-30 వచనాలు. 29-30 వచనங்களை వాసిద్దాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను, మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. తమిళ్లో ஒருத்தர் படிக்கலாம். దేవుని నామానికి మహిమ కలుగును గాక. 30వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 30వ వచనத்துல என்னதாய் குறிப்பிட்டிருக்கு? తెలుగులో చదువుదామా? మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు ఎవరంట? మోషే ఏలియా అనువారు. ఈ భయానికి పారిపోతున్న ఈ మనిషి,
இங்கே பயத்துக்கு ஓடிக்கொண்டு இருக்கிற இந்த மனுஷன் క్రొత్త నిబంధనలో ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడు తెలుసునండి. புதிய ஏற்பாட்டிலே எங்கே அவர் வெளிப்படுகிறார் என்று பார்க்கும்போது యేసుక్రీస్తు ప్రభుల వారు రూపాంతర కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందుతున్నప్పుడు கர்த்தராகிய இயேசு கிறிஸ்து மறுரூபமலையிலே மறுரூபம் அடையும் போது ఆ సమయంలో మోషే ఏలియా ఇద్దరు అక్కడ ఉన్నారు. அந்த இடத்துல மோசேயும் எலியாவும் அங்கே இருக்கிறார்கள். మనం పాత నిబంధనలో పరిశీలిస్తే తను గొప్ప ప్రవక్త. நாம் பழைய ஏற்பாட்டிலே அவரை குறித்து பார்த்தோம்னு சொன்னா ஒரு பெரிய தீர்க்கதரிசியா இருக்கிறார். రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయాన్ని చదువుకొని ராஜாக்கள் 1ஆம் அதிகாரம் 19வது வசனத்தை வாசிக்கும்போது లూకా 9వ అధ్యాయం కూడా చదివినప్పుడు லூக்கா 9ஆம் அதிகாரத்தை நாம் வாசிக்கும்போது మన కళ్ళలో నీళ్ళు వస్తాయండి. நம்முடைய கண்களிலிருந்து கண்ணீர் வடியும். మరణాపేక్షతో భయపడి పారిపోతున్న ఒక మనిషిని, அவர் மரணத்தை நோக்கி பயந்து ஓடிக்கொண்டு இருக்கிற ஒரு மனுஷனை, ఆధారమే లేకుండా పారిపోతున్న ఈ వ్యక్తి ஆண்டவரே எனக்கு அடைக்கலம் இல்லை என்று சொல்லி ஓடிக்கொண்டு இருக்கிற ஒரு மனுஷனை మహిమలో ప్రత్యక్షతలో కనబడుతున్నాడే. தேவன் மகிமையிலே தேவன் வெளிப்படுத்தினாரே. హౌ ఇట్ ఇస్ పాసిబుల్? அது எப்படி உண்டானது? అది ఏ విధంగా సాధ్యం அது సార్? எப்படி సాధ్యமானது? దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. தேவனுக்கு அசாத்தியமானது எதுவுமே இல்லை. హల్లెలూయా. హల్లెలూయా. వంకరిగా ఉన్నవి చక్కగా చేయుటకు శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. அவர் கோணையானவைகளை செம்மையாக்க தேவன் வல்லமையுள்ளவராய் இருக்கிறார். అతని జీవితాన్ని గురించి కొంచెం మనం చూసుకుంటూ వెళితే அவருடைய வாழ்க்கையை குறித்து கொஞ்சம் நாம் வேதத்தை தியானித்தோம் என்று అతడు சொன்னால் పడిపోయేటువంటి ఆ గడియల్లో அவர் ஓடி போய் கொண்டிருக்கிற அந்த நேரத்தில் అతని గురించి ఎవరండి ఈ మనిషి? அவரை குறித்து வேதம் சொல்லு, யாருங்க இந்த மனுஷன்? వేదమల్ల మనం అనుకుంటున్నాం ఎవరి మనిషి, ఎవరి మనిషి, யாரையா இந்த மனுஷன்? ఏంటి ఇలా పారిపోతున్నాడు, ఎవరు? ஏன் இந்த மனுஷன் ஓடிக்கொண்டு இருக்கிறார்? ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. நீங்க நல்லா யோசித்து பாருங்கள். మీరు ఒక వ్యక్తిని గురించి ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే ஒரு மனுஷனை குறித்து எப்போது நீங்கள் விசாரிப்பீர்கள்னு சொன்னா ఏదో ఒక సంభవం జరిగినప్పుడే, ஏதோ ஒரு சம்பவத்தை அவர் வாழ்க்கையில நடக்கும்போது వాళ్ళ జీవితంలో సంపూర్ణ మేలైనా జరిగి ఉండాలి, அவருடைய வாழ்க்கையிலே நன்மையாவது பெற்றிருக்கணும், లేదా అతను గొప్ప హంతకుడన్నా అయి ఉండాలి. அவர் கொடிய குற்றவாளியாக இருக்கணும். ఇప్పుడు పెద్దోడైతే అతని గురించి విచారిస్తారు, అతను ఎవరండి పెద్దోడు అంటారు. அவர் பெரிய மனுஷன், அவரை குறித்து விசாரிப்போம், யார் அந்த மனுஷன் அப்படின்னு சொல்லி. భయంకరమైనటువంటి కూనీకోరైనా కూడా విచారిస్తారు, ఎవరు ఆ మనిషి అని అంటారు. நம்ம யோசிப்போம், இவர் மோசமான ஒரு திருடனும் ஒரு கொலைகாரனா இருக்கும்போது யாருப்பா இப்படிப்பட்ட ஒரு மனுஷன்? అప్పుడు చూడండి, పారిపోతున్నాడు, ఎవరి మనిషి? ஐயா, அவர் பயந்து ஓடிக்கொண்டு இருக்கிறார். யார் அந்த மனுஷன்? ఈ మనిషి ఎవరో తెలుసునా? அந்த மனிதன் யார் என்று தெரியுமா? ఒక కాలంలో ஒரு காலத்திலே 17వ అధ్యాయం మొదటి రాజులు 17వ అధ్యాయం 1వ వచనం చదువుతామా? 1 ராஜாக்கள் 17ஆம் அதிகாரம் 1வது வசனத்தை ఈ வாசிப்போம். మనిషి ఎవరో అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. இந்த மனுஷன் யார் என்று சொல்லி அங்க தெளிவாய் சொல்லப்பட்டு இருக்கிறது. చూడండి, చదువుదామా? అంతట గిలాదు అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును ఆ తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. రాజు ఆహాబు, ఆ కాలంలో ఆహాబు దగ్గరికి ఏలియా వచ్చి, அந்த காலத்திலே ஆகாப் ராஜாவின் இடத்துக்கு எலியா வந்து ఏమన్నాడు? என்ன சொல்றார்? ఎవని సన్నిధి నేను నిలవబడి ఉన్నాను, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఆగుదాం అక్కడే. వర్షము పడదు అని ఆజ్ఞాపించినటువంటి ప్రవక్త, யாருடைய சந்நிதியிலே நிற்கிறனோ அந்த தேவனாகிய கர்த்தருடைய நாமத்திலே சொல்லுகிறேன், இந்த வருஷத்துல நான் சொல்லாமல் மழையாவது வராது என்று சொல்லி அவர் கட்டளையிட்டார். ఆగిపోయింది వర్షం, அங்க மழை நின்று போயிடுச்சு. అటువంటి వాడు పారిపోతున్నాడు. அப்படியேப்பட்ட பலவான தேவ ஊழியக்காரன் ஓடிக்கொண்டு இருக்கிறான். ఓ, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఇది. இங்க நம்ம யோசித்து பார்க்க வேண்டிய ஒரு விஷயம் என்ன? ఆ తదుపరి జరిగింది ఏంటంటే, அதுக்கடுத்து நடந்த சம்பவம் என்னவென்று పంటలు ఆగిపోయినాయి, వర్షం రాలేదు కదా, పంటలు పండలేదు. மழை வராததுனாலே அந்த வருஷம் என்ன செய்யல, ఇతనే ఎలా పోషించబడాలి, இவர் எப்படி போஷிக்க வேண்டும், ఇతను ఎలా కాపాడబడాలి, இவர் எப்படி நடத்தப்பட வேண்டும்? నేరుగా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపో. நேராய் அவர் கேரிட் ஆற்றங்கரையிலே போனார். కేరీతు వాగు దగ్గర ఉండు, அந்த கேரிட் ஆற்றங்கரையிலே இரு, అక్కడ నేను మీతో కాకుల చేత పోషిస్తానని చెప్పాడు దేవుడు. அப்படி நான் காகங்களை கொண்டு உங்களை போஷிப்பேன் என்று சொன்னார். ఒకసారి అదే అధ్యాయము
5-6 వచనాలు ఒకసారి చూద్దాం. 17. அதே 17ஆம் அதிகாரம் 5-6 వచనங்களை நாம் వాసిపోం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెలను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. ఇతని సంపద చూడండి, இவருடைய கனத்தை பாருங்கள். ఈయన సంపద, இவருடைய பெருமை, இவருடைய கனம், ఊరంతా కరువు. இவர்னாலே ஊரெல்லாம் பஞ்சமாயிற்று. ఈయనకు పొయ్యి మంటేయడం లేదు, పని లేదు, పొయ్యి మంటేసే పని లేదు. இவர் என்ன செய்யறாரு, அடுப்பு பத்த வைக்க வேண்டிய வேலை இல்லை. మార్కెట్కు పోయి మాంసం కొనుక్కొని వచ్చే పని లేదు. அவர் கடைக்கு போய் மாംசத்தை கொண்டு வர வேண்டிய வேலை இல்லை. రొట్టె మాంసము తయారు చేయబడి ఉదయము సాయంత్రం, ఉదయము సాయంత్రం. அப்பமும் கறியும் ஆயத்தப்படுத்தப்பட்டு காலையிலும் மாலையிலும். ప్రియులరా, అతను పోషించబడుతున్నాడే. அங்க தேவன் அவரை போஷித்துக் கொண்டு இருக்கிறார். నీళ్లు పక్కనే కేరీతి వాగు, அங்க பக்கத்துல கேரிட் ஆற்றங்கரை. రొట్టె తింటున్నాడు, మాంసం తినేసి నీళ్లు తాగుతున్నాడు. அங்கே அப்பத்தை புசிக்கிறார், மாம்சத்தை புசிக்கிறார். அங்கே பார்த்தீங்கன்னா தண்ணீரை குடிக்கிறார். ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, நன்றாக தூங்குகிறார். ఈ మనిషి ఎవరండి? இவர் யாரு இந்த மனுஷன்? ఇతనే ఒక కాలంలో కేరీతి వాగు దగ్గర இவர் ஒரு காலத்திலே கேரிட் ஆற்றங்கரையிலே పక్షుల్ని దేవుని ఆధీనంలో వశపరుచుకున్న మనిషి తని. பறவைகளை கொண்டு தேவனுடைய வாக்கை பெற்ற ஒரு மனிதன். దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. தேவனுடைய பிள்ளைகளை இது யோசித்து பாருங்க. పక్షులను వశపరుచుకున్న మనిషి, அந்த புறாக்களை, பறவைகளை தன் வசமாக்கி கொண்டார். రాజు భోజనాన్ని ఆస్వాదించిన వాడు, அவர் ராஜாக்களுடைய போஜனத்தை புசித்த மனிதன். మాంసము ఖర్చు లేకుండా తిన్న వ్యక్తి. அவர் சுவையான கறியை விலையில்லாமல் வாங்கி சாப்பிட்டார். తను ఎక్కడికి పారిపోతున్నాడు? அப்படிப்பட்ட மனிதன் ஓடிக்கொண்டு இருக்கிறார். ఇంకా ఇతను గురించి చెప్పాల్సి ఉంటే இவரை குறித்து இன்னும் சொல்ல வேண்டும் என்று சொன்னார். 18వ అధ్యాయం, ఒక్క అధ్యాయానికి ముందు వస్తే మనం அந்த 18ஆம் அதிகாரத்துக்கு நம்ம வரும்போது కర్మేలు పర్వతం మీద జరిగిన సంభవం చెప్తున్నాను. அந்த கர்மேல் பர்வதத்தின் மேல் நடந்த சம்பவத்தை குறித்து பார்க்கிறோம். 19వ వచనం చూద్దామా? 19వ వచనం, 18ஆம் அதிகாரம் 19வது వచనத்தை நாம் వాసిద్దాం. 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలు వారిని అందరినీ యెజుబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలిపింపుమని చెప్పాను. ఏలియా అంటున్నాడు, அங்கே பயல் தேவன் அந்த தேவனா, பாகால் தேவனா, இல்லை கர்த்தர் தேவனா தெரிந்து கொள்ளுவோம், తేల్చుకుందాం. நம்ம முடிவெடுத்துறோம். வா, యెజబేలు కొంతమందిని పోషిస్తుంది. பயல் యెజబేల్ சில பேரை போஷித்துக் கொண்டு இருக்கிறார். 450 మందిని ఒక గుంపుని, 450 பேரை ஒரு குழுவாகவும், 400 మందిని మరొక గుంపుని, 400 பேர் இன்னொரு குழுவாகவும், 2 గుంపులు చేరి పోషిస్తూ ఉంది. இந்த இரு குழுக்களையும் యెజబేల్ என்ன செய்கிறாங்க? వాళ్ళందరినీ పిలవండి, அவர்களை எல்லாரும் கூப்பிடுங்க. ఇప్పుడు వాళ్ళకి నాకు పెట్టండి పందెం ఏంటని. அவர்களுக்கும் எங்களுக்கும் ஒரு பந்தயத்தை வைப்போம், చూద్దాం. நாம் பாப்போம். ఇక్కడ సవాల్ ఏమి ఇస్తున్నాడు తెలుసా? அந்த సవాலை சொல்லுகிறார். 21వ వచనం చూడండి, సవాల్ ఎలాగుందో. 21ஆம் వచనத்துல அந்த సవాల్ எப்படி சொல்லப்படுகிறது? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడవైతే, యెహోవా దేవుడైతే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా. చూసారా? యెహోవా ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో ఉంటారు? ఆ ప్రజలను அந்த ஆட்களை பார்த்து சொல்றாரு, எப்படியா ரெண்டு யோசனைகள் மத்தியிலே நீங்கள் இருப்பீர்கள்? మీరు ఏదో ఒక ప్రక్కన ఉండండి, ஏதோ ஒரு யோசனையாவே இருந்திருங்கள். మీరు స్టెబన్ ఉండండి, நீங்க ஒரே ஒரு மனதான் இருங்கள். ఇక్కడ ఏలియా యొక్క రోషాన్ని మనం చూడగలం. ஏலியாவுடைய அங்க வைராக்கியத்தை நாம் பார்க்கிறோம். సహోదరులరా, సహోదరులరా, సహోదరిகளே, మనం మనుషులమే, நாம் மனிதர்களா இருக்கிறோம். మాంసానికి బలహీనత ఉంది, இந்த மாம்சத்துக்கு பலவீனம் இருக்கிறது, రక్తమునకు బలహీనత ఉంది, ரத்தத்துக்கு பலவீனம் இருக்கிறது. ఎప్పటి వరకు ఉంటదంటే எப்பொழுது வரையும் இருக்கும் என்று சொன்னா చావు వరకు ఉంటది. అది மரணம் வரையும் இருக்கிறது.
ఆత్మలో జీవించుచున్న నీకు బలహీనత లేదు. ஆவியிலே வாழ்கிறவனுக்கு பலவீனம் இல்லை. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షతలో బలహీనత లేదు. பரிசுத்த ஆவியின் வல்லமையிலே உங்களுக்கு பலவீனம் இல்லை. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రత్యేకించుకున్నారు. பரிசுத்த ஆவியானவர் உங்களை வேர்பிரித்து இருக்கிறார். అందును బట్టి నీకు రోషం, அதுக்காக உங்களுக்கு வைராக்கியம், అందును బట్టి నీకు వైరాగ్యము రోషం ఉంది. அதற்காகத்தான் வைராக்கியமும் உங்களுக்கு இருக்கிறது. ఏదేమైనప్పటికీ పర్వాలేదు, எப்படியா இருந்தாலும் నా பரவாயில்லை, దేవుని కొరకు ప్రాణమైన ఇస్తానండి. என் தேவனுக்காய் என் ஜீவனை கொடுக்க మీరు விரும்புகிறேன். ఏదో ఒక ప్రక్క నిలబడండి. நீங்க ஏதோ ஒரு பக்கத்தில் నిల్లుங்கள். దేవుని నామానికి మహిమ కలుగును. தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. రెండు తలంపుల మధ్యలో తడబడబాకండి. ஐயா, ரெண்டு யோசனைகள் மத்தியிலே நீங்கள் குன்றி கூனி குடுங்கி நடக்காதீர்கள். యెహోవా దేవుడా, கர்த்தர் தேவனா, ఆయన అనుసరించండి. அவரை நீங்கள் தொழுது கொள்ளுங்கள். బయలు దేవుడా, பாகால் தேவனா, అయితే తన్ను అనుసరించండి. அந்த பாகாலை நீங்கள் தொழுது నువ్వు கொள்ளுங்கள். సేవకుడివేనా, நீ ஊழியக்காரனா, అయితే నువ్వు సేవ చెయ్యి. ஆனால் நீ ஊழியத்தை செய். నువ్వు సేవకునివి కాదా, நீ ஊழியக்காரன் అయితే அல்லவா, సేవ విడిచిపెట్టు. நீ ஊழியத்தை விட்டுவிடு. నీకు అప్పగించని పనిలో నువ్వు ఉత్తరవాదివి కాదు. உனக்கு கொடுக்கப்படாத வேலையிலே உன்னிடத்தில் உத்தரவாதம் ఎప్పుడు கேட்கப்படாது. నువ్వు సేవకుడు అయితే எப்பொழுது நீ ஊழியக்காரனா இருக்கிறாய், ఉత్తరవాదివిగా మార్చబడతావు, రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా మార్చబడతావు. என்னன்னு சொன்னா நீ உத்தரவாதியாய் மாற்றப்படுவாய். వారు 100 మంది కావచ్చు నీ విశ్వాసులు, உங்க సభையில 100 பேர் இருக்கலாம், 50 మంది కావచ్చు, 50 విశ్వాసిகள் இருக்கலாம், 15 మంది కావచ్చు. ஒரு 15 விசுவாசிகள் இருக்கலாம். ఫిలిప్పుకు అప్పగించినట్టు ఒకే ఒక ఆత్మయ్య ఉండవచ్చు. பிலிப்புக்கு ஒப்பு கொடுக்கப்பட்ட ஒரே ஒரு ஆத்துமாவுக்கு நீ ஊழியக்காரனா இருக்கலாம். ఉత్తరవాదివి, ஆனால் அந்த ஆத்துமாவுக்கு நீதான் உத்தரவாதி. ఉత్తరవాది. அந்த ஆத்துமாவுக்கு நீதான் దేవుని నామానికి మహిమ కలుగును. கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ఇటువంటి వైరాగ్యమైనటువంటి ఆ పిలుపునిచ్చాడు. இப்படிப்பட்ட வைராக்கியம் உள்ள அழைப்பை தேவன் எலியாவுக்கு கொடுத்திருந்தார். ఇదంతా మనకు తెలుసును. அதெல்லாம் நமக்கு அறிந்திருக்கிறோம். వాళ్ళని అడిగాడు, அவரை கேட்கிறார், 2 ఎద్దులనివ్వండి, ஐயா 2 காளைகளை கொடுங்கள், ఒక ఎద్దు మీరు తీసుకోండి, ஒரு காளையை நீங்கள் கொண்டு போங்க, ఒక ఎద్దు నాకు ఇవ్వండి. ஒரு காளையை எனக்கு கொடுங்க. మీ జనం ఎక్కువ ఉన్నారు కాబట్టి நீங்க அதிகமா என்ன மக்களா இருக்கிறபடியா మొట్టమొదట మీరే పిలవండి మీ దేవుణ్ణి. முதலாவது நீங்களே உங்கள் தேவனை அழையுங்கள். మీరు బలిపీఠం కట్టెలు పేర్చండి, நீங்க பலிபீடத்தை கட்டி கட்டைகளை அடுக்குங்கள், కట్టెల మీద మాంసం ముక్కలుగా కోసి వేయండి, அந்த கட்டைகள் மேலே உம்முடைய அந்த மாംசத்தை நீங்கள் அடுக்கி வைங்க. ఆకాశములో నుంచి అగ్ని దింపి ஆகாயத்திலிருந்து அக்கினியை இறக்கி భక్షింప చేయమని అడగండి. அங்க சாம்பலாக்கி போடுங்க சொல்லுங்க. భక్షించమని అడగండి. அங்க சாம்பலாக்கி போடுங்க. మీ దేవుడు జీవంతో ఉంటే ఈ కార్యం నడుస్తుంది. உங்கள் தேவன் உயிரோடு இருக்கிறாருன்னு சொன்னா அந்த காரியம் நடக்கும். వాళ్ళు అలాగే చేశారు, அவர்கள் அப்படியே செய்தார்கள், కార్యం ఏం జరగలేదు. ஆனா காரியம் வாய்க்கவில்லை. ఏలియాకి బహు రోషములో எலியா பயங்கர வைராக்கியத்துடன் హేళన చేస్తున్నాడు వాళ్ళని. அவர்களை கிண்டல் செய்கிறார், கேலி செய்கிறார். ఏమని, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, என்னப்பா உன் கடவுள் தூங்கி கொண்டு இருக்கிறாரா, మార్గ మధ్యంలో ఉన్నాడేమో, அவர் ஏதோ டிராவல் பண்ணிட்டு இருக்கார் போல இருக்கு, వస్తూ ఉన్నాడేమో, ఆలోచిస్తున్నాడేమో, அவர் யோசித்து கொண்டு இருக்கிறார் போல இருக்கு, ధ్యానంలో ఉన్నాడేమో, அவர் ஏதாவது தியானத்தில் இருக்கிறார் போல, ఏదో ఆయన పని చేసుకుంటూ వస్తున్నాడేమో, కొంచెం ఆయన మోసుకొని రావాలనేమో, அவர் ఏదో వేலை செய்து கொண்டு இருக்கிறார், ఏదో చూడండి వీళ్ళకు ఎప్పుడు హేళనగా మాట్లాడడం మొదలు పెట్టాడో, எப்படி கேலியும் கிண்டலமாய் பேசும்போது వీళ్ళు ఏం చేశారంటే, இவர்கள் என்ன செய்தார்கள் சொன்னா, ప్రార్థన చేస్తా ఉండే వాళ్ళకి కాస్త వైరాగ్యం వచ్చి ఆడడం మొదలు పెట్టారు. அவர்கள் செபிக்கிறவர்கள் கொஞ்சம் மாற்றமாகி அவர்கள் சத்தமாய் கூச்சலிட்டு அவர்கள் சத்தமாய் ఆడడం మొదలు పెట్టారు. அவங்க டான்ஸ் ஆட ஆரம்பித்தாங்க. ఇప్పుడు మీరు ఆ మాటలు చదువుతామనుకుంటున్నారా? நீங்க அந்த வசனங்களை வாசிக்க வேண்டும் என்று விரும்புகிறீர்களா? రండి ముందుకు వెళ్ళిపోదాం. நீங்க வாசித்து கடந்து செல்லுங்க. దేవుని నామానికి మహిమ కలుగు. నామத்துக்கு మహిమ ఉండాలి. 25వ వచనం నుంచి చదువుదామా? 25వ వచనத்தை వాసి. ఏలియా జనులు బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయల మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడనూ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. ఏం చేయడం మొదలు పెట్టారు? என்ன போட ஆரம்பித்தாங்கன்னா, జవాబేమి దేవుని దగ్గర నుంచి రాకపోయేటప్పటికి, அந்த கடவுள் இடத்துல இருந்து எந்த ஒரு பதிலும் வராததனாலே వాళ్ళు ఏమి చేయడం మొదలు పెట్టినారు చెప్పండి? அவங்க என்ன செய்ய ஆரம்பித்தாங்கன்னா, గంతులు వేయడానికి మొదలు పెట్టి அவங்க எல்லாம் நல்ல கூச்சலிட்டு அவள் நாட்டியம் ஆட
ஆரம்பித்தார். మీరు బాగా ఆలోచించండి. அங்க நீங்க நல்லா கவனித்து பாருங்க. ఆ రోజు బయలు చేశారు, அங்க பாகால் செய்தது, ఈ రోజు సేవకులు కూడా పని చేస్తున్నారు. இங்கே ஊழியக்காரர்களும் அப்படிப்பட்ட காரியங்களை செய்து கொண்டு విచారించవలసిన విషయం. இது நாம் வருத்தத்தக்கக்கூடிய விஷயமாய் మనము ఏ విధమైన ప్రయత్నం చేస్తే జనాలను ఆకర్షించవచ్చు, நம்ம எப்படிப்பட்ட கிரியைகள் நடப்பிக்கும் போது ஜனத்தை நம்மவசமாய் திருப்பிக் கொள்ள முடியும். ఇటువంటి ప్రయత్నాలలో ఇప్పుడు క్రైస్తవ లోకం ప్రయాణం చేస్తాం. இன்றைக்கு கிறிஸ்தவ உலகம் ஜனங்களை பிடிப்பதற்காக நாடகங்களும் இப்படிப்பட்ட காரியங்களை செய்து கொண்டு వేదనండి వేదన. இப்படிப்பட்ட காரியங்கள் நமக்கு வேதனை உள்ளதா. అదే పనిని ఏలియా చేశాడు. அதே வேலையை ஏலியா செய்தார். ఏలియా ఎద్దును వధించాడు, ஏலியா அந்த காலை வெட்டி பலி செலுத்தினார். కట్టెలు పేర్చినాడు, அப்படி கட்டைகளை ఆ அடிக்கினார். ముక్కలన్నీ కట్టెల మీద పెట్టి அந்த மாంசத்தை அந்த கட்டைகளை மேல் அடிக்கினார். కందకము తవ్వించి அவர் நல்ல பள்ளத்தை எடுக்க அந்த பலிபீடத்தை சுற்றி பள்ளத்தை எடுக்க செய்தார். పల్లంలోనే కట్టెలు పేర్చాడు, அந்த பள்ளத்திலே கட்டைகளை வச்சாரு. దాని మీద మాంసం పెట్టి அது மேலே மாంசத்தை வைத்து కందకము నీళ్లతో నింపమన్నాడు. அந்த அந்த சுத்தியில் இருக்கிற காவாய் என்ன செய்ய சொன்னாரு, தண்ணீரால் நிரப்ப சொன்னார். ఫస్ట్ టైం పోసారు, அவர் ஒரு முறை ஊற்றினார்கள். మట్టిలో పోస్తే నీళ్లు షింక్ అయిపోతాయి కదా. அது முதலாவது தண்ணி ஊற்றினா தண்ணி என்ன செய்து மண்ணில் உருந்து கொண்டது. రెండోసారి పోయమన్నాడు మళ్ళీ. ரெண்டாவது முறையும் ஊற்ற சொன்னார். రెండోసారి పోయినప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం నిలబడినాయి. ரெண்டாவது முறையும் தண்ணி ஊற்றும் போது கொஞ்சம் என்ன ஆச்சுன்னா உள்ள போயிட்டு கொஞ்சம் தண்ணி மேலே இருக்கு. మరలా నీళ్లు పోయమన్నాడు. மூணாவது முறை தண்ணி ஊற்ற சொன்னார். కట్టెలు నిండి పొరలుతున్నాయి నీళ్లు. அப்ப எப்படின்னு சொன்னா அந்த கட்டைகள் நிரம்பி வழிந்து கொண்டு இருக்கு. నీళ్లు పొరలుతున్నాయి. அது நிரம்பி வழிந்து கொண்டிருந்தது. ఏలియా ప్రార్థన మొదలు పెట్టాడు. ஏலியா ஜெபத்தை ஆரம்பித்தார். ఉని నామానికి మహిమ కలుగును. தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ఆకాశములో నుండి అగ్ని దిగి వచ్చింది. அந்த ஆகாயத்திலிருந்து அக்கினி இறங்கி வந்து అగ్ని దిగి వచ్చి భక్షించేసింది. அந்த அக்கினி இறங்கி வந்து அந்த பலி மாംசத்தை பசித்து விட்டது. అంతే, அப்படிதான் సాగిలి పడిపోయారు అందరూ. எல்லாரும் அப்படியே முகங்கப்பொரு விழுந்தார்கள். దేవుని బిడ్డలారా ఆలోచించండి. தேவனுடைய பிள்ளைகளை யோசித்து 40వ వచనాన్ని మీరు చదివితే, நீங்க 40வது వచనத்தை వాసిத்து పారు. 40వ వచనం 40, అప్పుడు ఏలీయా 40వ వచనం చదివితే చాలు. 40వ వచనం చదివితే 40வது వచనத்தை వాసిக்கும் ఏలియాకు ఎదురుగా ఉన్నటువంటి బయలు ప్రవక్తల్ని చంపి అవతల పడేసి, 40வது வசனத்துல பார்க்கும்போது அந்த பாகாலின் தீர்க்கதரிசிகளை எலியா வெட்டி போட்டான் என்று. ఎవరండి పారిపోయే మనిషి? அப்படிப்பட்ட பெரிய காரியங்களை செய்த எலியா இன்றைக்கு ஓடிக்கொண்டு இருக்கிறார். పారిపోతున్న ఈ మనిషి ఎవరు? இப்போ ஓடிக்கொண்டு இருக்கிற இந்த மனிதன் யார்? ఆయనేనండి. அவர்தான். మా వర్షాన్ని ఆపినవాడు ఆయనే. அவர்தான் மழை வராதபடி கட்டளையிட்ட மனுஷன். ప్రకృతిలో పక్షుల్ని స్వాధీనం చేసుకున్నవాడు ఆయనే. இயற்கையிலே பறவைகளை தன்வசமாக்கி கொண்ட மனிதன். కర్మేలు పర్వతంపై అద్భుతాలు చేసిన మనిషి అతనే. கர்மேல் பர்வதத்திலே అద్భుతங்களை நடப்பித்த மனிதன். బయలు ప్రవక్తల్ని హతమార్చిన వాడు అదుగో అతనే. பாகாலின் தீர்க்கதரிசிகளை கொன்று போட்ட ஒரு மகா தீர்க்கதரிசி. ఇలాంటి వ్యక్తి జీవితంలోకి இப்படிப்பட்ட ஒரு மனுஷனுடைய வாழ்க்கையிலே భయంకరమైన ఓటమి, அது பயங்கரமான ஒரு தோல்வியை காணுகிறார். భయంకరమైన ఒక ఓటమి, பயங்கரமான ஒரு தோல்வியை காணுகிறார். 19వ అధ్యాయం మొదటి మాటలు గమనిస్తున్నాం. அங்கே நாம் ஒரு వசனத்தை வாசிப்போம். 19వ అధ్యాయం మొదటి మాట. 19వ అధికారం 1వ వచనం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరిని చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను. ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపింది. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణాన్ని వారిలో ఒకనిగా ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము సవాలు ఇసిరింది. యెజెబెలు సవాలు ఇసిరింది. యెజెబెల్ ஒரு சவாலை இங்க விடுகிறார். ఇప్పుడు ఏమైపోయినాడంటే அந்த சவாலை பார்த்து எலியா என்னவாக ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. தன்னுடைய ஜீவனை காப்பாற்றிக் கொள்ளும்படி ஓடுகிறார். ఎంత గొప్ప ప్రవక్త, இவ்வளவு பெரிய தீர்க்கதரிசி ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోతున్నాడు. தன்னுடைய ஜீவனை காப்பாற்றிக் கொள்ளும்படி ஓடிக்கொண்டிருக்கிறார். ஏலியா దేవునితో ఎడబాటు కూడా అయిపోయినాడు. தேவனோடு பிரிந்தும்
சென்று விட்டார். ఎడబాటు అయిపోయి తడబాటు కింద వచ్చేసింది అతని జీవితంలో. எலியாவுடைய வாழ்க்கையிலே தேவனோடு பிரிந்து தன்னுடைய வாழ்க்கை தடுமாற்றத்துக்குள்ளே நடக்க తడబాటు దేవుడు దిద్దుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. தேவன் அந்த தடுமாற்றத்தை சரி செய்ய அங்கே விரும்புகிறார். నామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసునా? இந்த நாட்களிலே நம்முடைய வேதத்தினுடைய பகுதி என்னவென்று தெரியுமா? చిన్న పిలవబడినప్పుడు அழைக்கப்பட்டு இருக்கும்போது మన వంటి వైరాగ్యవంతులు ఇంకొకరు లేరు. நம்மை பார்க்கிலும் வைராக்கியமுள்ள மக்கள் வேற யாருமே கிடையாது. ఎన్ని దినములు ఉపవసించామో మనకి తెలియదు. எத்தனை நாள் நாம் உபவாசித்து இருக்கிறோமோ அது தெரியாது. మనలను ఆరంభంలో సేవకుని పిలుపు దేవుడిచ్చినప్పుడు, தேவன் நம்மை ஊழியத்துக்கு அழைத்த போது நாம் எப்படி இருந்தோம்? ఆకలి లెక్క చేయలేదు మనము. நம்ம பசியை பொருட்படுத்தவில்லை. సంపాద్యాన్ని చేయాలని ఆశించలేదు మనం. நமக்கு சம்பாதிக்க வேண்டும் என்ற ஆசை நமக்கு இருந்தது. సొంత బంధం అన్నటువంటి లెక్క లేకుండా వదిలేసాం మనం వాటిని. நமக்கு சொந்தம் பந்தம் வேண்டும் என்ற காரியங்களை நினைத்து பார்க்கவில்லை. కాల గమనంలో அது காலத்து கடைசி ஆகும்போது, కాలం జరుగుచుండగా, அந்த காலம் கடந்து போகும்போது, కాలము జరుగుచుండగా காலம் கடந்து போகும்போது ఎక్కడో ఒక చోట ఆగిపోయాము. எங்கேயோ ஒரு இடத்துல நாம் நின்று போய் விட்டோம். అక్కడ ఆగిపోవడానికి కారణం ఏంటి? அங்க நிற்கிறதுக்கு காரணம் என்ன? ఎడబాటు అవడానికి కారణం ఏంటి? தேவனை விட்டு பிரிந்து போகிறதுக்கு என்ன காரணம்? ఎడబాటులో తడబాటుకి కారణం ఏంటి? அந்த தேவன் அந்த பிரிந்து போவதிலே தடுமாற்றம் ஏற்படுவதற்கு காரணம் என்ன? దేవుడు దేవుడే, தேவன் தேவனே. ఈ రోజు మనం తలంచొచ్చు, நாம் இந்த நேரங்களில் நாம் நினைத்து பார்க்கலாம். మనం మాట్లాడుకుంటాం కొంతమందిని గురించి. சில பேரை குறித்து நாம் பேசிக் கொண்டிருப்போம். ஐயா பால் தினகரன் ஐயா ஒரு காலத்துல நல்லா இருந்தாரு. పాల్ దినకరన్ అయ్య గారు కొన్ని సంవత్సరాలకు ముందు బాగానే ఉన్నారు. இப்போ அவர் இப்படி இருந்தாரு, இப்படி இருக்கிறாரு. ఆయన ఆ కాలంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు ఇలా ఉంటున్నారు. ఇంకొక ஐயா, இன்னொரு ஐயா బెర్గ్మన్స్ ஐயா ஒரு காலத்துல அப்படி இருந்தாரு. బెర్గ్మన్స్ అయ్య గారు కొన్ని సంవత్సరాల క్రితం ఇలా ఉన్నారు. இப்போ கொஞ்சம் తడమాడిటారు. ఇప్పుడు కొంత ఆయన తడబడ్డారు. నా ఒక వార్త ఒక మాట చెప్తాను నేను. நான் ஒரு காரியத்தை உங்களுக்கு சொல்லுகிறேன். ఏలియాను చూస్తున్నాం. ఏలియాவை குறித்து பார்க்கிறோமே. ఎవరిని దేవుడు వదిలిపెట్టడు. யாரை தேவன் விட்டு விடுவதில்லை. ఏ పిలుపుతో నిన్ను పిలిచాడో, எந்த అழைப்பினாலே தேவன் உன்னை அழைத்தாரோ, అది ఆయన ప్రత్యక్షత, మంది కాదు. அந்த அழைப்பின் உறுதித்தன்மை அவருடையதாய் இருக்கிறது. పని ఆయనది, మీది కాదు. ஊழியம் அவருடையது, உங்களுதல்ல. ఆత్మలు ఆయన వారు, விசுவாசிகள் அவருடையது. అది ఆయన ఉత్తరవాదం. அது அவருடைய உத்தரவாதமாக. దాని కొరకు అపాత్రులమైన మనల్ని పిలిచాడు దేవుడు. அந்த ஊழியத்துக்காக அசுத்தவான்களாய் இருந்த అపాత్రులమే, అపాత్రులం, అశుద్ధమల్ల అపాత్రులం, பாத்திரமில்லாத நம்மை தேவன் அழைத்தார். దాని కొరకు మనల్ని పిలిచాడు. அந்த பாத்திரமில்லாத தேவன் நம்மை ஊழியத்துக்காக అపాత్రులమైన మనలను తన పాత్రగా మార్చుకోవటానికి, நம்ம தகுதி இல்லாதவர்களை தம்மை தகுதிப்படுத்தும்படி தேவன் நம்மை அழைத்தார். దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. தேவனுடைய வல்லமையுள்ள நாமத்துக்கு மகிமை உண்டாவதாக. మనకు ఎదురయ్యేటువంటి బలహీనతల్లో, நமக்கு எதிர் வருகிற பலவீனங்களிலே, మనకు ఎదురయ్యే శోధనలో, நமக்கு எதிர் வருகிற சோதனையிலே, మనకు ఎదురయ్యే అవమానాల్లో, நமக்கு எதிர்பட்டு வருகிற அவமானங்களிலே, ఎదుర్కొన్న నిందల్లో, நமக்கு வருகிற நிந்தைகளிலே, మనకు కరువు, మనం ఎదుర్కొనే కరువులో, நமக்கு வருகிற பிரச்சனைகளிலும், நமக்கு வருகிற పంచం కరువులో, குறைவுகளிலே దైవ ప్రత్యక్షత మాత్రం దేనిలో పాలిభాగమైంది కానే కాదు. இதிலே தேவனுடைய வல்லமை எதிலுமே ஈடுபடாததா. దేవుని ప్రత్యక్షతే, దేవునుடைய வெளிப்பாடு. నువ్వు బలహీనమైన బాండమే అయినప్పటికీ, బలహీనమైన పాండమా இருந்தாலும், నీలో ఆయన ప్రత్యక్షత ఉంది. உனக்கு தேவனுடைய அழைப்பு இருக்கிறது. నీలో ఆయన ప్రత్యక్షత బ్రతికుంది. தேவன் உன்னுடைய அழைப்பு அதிலே நிலைத்திருக்கிறது. దానిని బట్టి నేను 3 మాటలు చెప్పి ముగిస్తాను. அதிலே 3 காரியங்களை மட்டும் உங்களுக்கு சொல்லி முடிக்க வேண்டும். ఇప్పుడు మనం ప్రసంగానికి వచ్చాం. இப்பொழுதுதான் நமக்கு பிரசங்கத்துக்குள்ளே கடந்து வந்திருக்கிறோம். ఏలియా విషయంలో ఒక 3 విషయాలు నేను మీకు ముందు చెప్తాను. எலியா விஷயத்துல 3 காரியங்கள் உங்களுக்கு பகிர்ந்து అదే 19వ అధ్యాయం, அதே 19ஆம் அதிகாரம் 4, 5, 6, 7, 8 ఆ వరుసగా 4 నుంచి 8 వరకు చదవండి.
4, 5, 6, 7 తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచిన అంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి చాలు. ఈ మొదటి పాయింట్, ఏలియాను దేవుడు సంరక్షించుట. தேவன் எலியாவை போஷிக்கிறது. సంరక్షణ. தேவன் அவரை முழுமையாக பாதுகாத்து நடத்துகிறார். సంరక్షణ, మొట్టమొదట సంరక్షణ. தேவன் அவரை பாதுகாத்து வழி நடத்துகிறார். ఉదయకాల సమయం, இந்த காலையிலே నీ నా జీవితాల్లో, என்னுடைய வாழ்க்கையிலே ఎన్నో రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు మనకి ఎన్నో ఉండవచ్చు. అనేకమైన கடமைகள் நமக்கு இருக்கலாம். ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్తరాగియ ప్రియమానవులు, అతడు సాధించినవి ఎన్నో ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. இந்த உலகத்திலே சாதித்தவைகள் అనేకం இருக்கலாம். యెజబేలు వలన అతనికి వచ్చినటువంటి ఉపద్రవం, அங்கே பயலும் மூலமாய் வந்த అనేక சோதனைகள், యెజబేలు ఆగ్రహం వలన వచ్చిన ఉపద్రవం, యేసబేల్ మూలమాய் வருகிற பிரச்சனைகள், వీటన్నింటిని బట్టి ఇవైகள் எல்லாவற்றையும் குறித்து అతను ఏమైపోయాడు అంటే அவர் என்ன நினைத்தார் என்று சொல்லி డీలా పడిపోయాడు. ஐயா தன்னை என்ன செய்தார்னா தன்னை பலவீனப்படுத்திக் கொண்டார். డీలా పడిపోయాడు. அவர் என்ன செய்தார், தன்னை விழுந்து போனார். అరణ్యంలోకి ఒక రోజు ప్రయాణం అంతా వెళ్ళిపోయాడు. அவர் என்ன செய்றாரா, వనాంతరமாக ஒரு நாளெல்லாம் பயணం பண்ணுகிறார். 4వ వచనం కదా ఆ మాట. 4వ వచనத்தை ఇక్కడ చూడండి, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి వెళ్ళిపోయాడు. அவர் வனாந்தரத்துக்கு போய் விட்டார். ஒரு అక్కడే ఆగుతా మెల్లగా, அப்படியே பயணமாய் போய் கொண்டிரு. అరణ్య జీవితాన్ని కోరుకున్నాడు. ஏன் அந்த వనాంతర வாழ்க்கையை அவர் தேர்ந்தெடுத்தார்? అరణ్యములోనికి ప్రయాణం ఎందుకంటే, அவர் వనాంతర ప్రయాణం ఎదற்கு என்று சொன்னார், తను ఎవరితో కలవడానికి ఇష్టపడట్లేదు. யாரோடு பேசுவதற்கு, யாரோடு உரையாடுவதற்கு அவர் விருப்பமில்லை. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. அவர் யாரோடு பேசுவதற்கும் விருப்பப்படவில்லை. ఏ బాధ్యతని స్వీకరించడానికి ఇష్టపడలేదు. எந்த ஒரு பொறுப்பையும் கையாளுவதற்கு அவர் விருப்பப்படவில்லை. తీర్మానించేశాడు. அவர் தீர்மானம் பண்ணிட்டார், నేను ఎవరితో మాట్లాడను, நான் யாரு கூட பேசపోదిలే, నేను ఎవరితో కలవను, நான் யாரோடு கூட ஐக்கியமாக போவது. చాలా మంది సేవకులను గమనించండి, అనేక ஊழியக்காரர்களை நீங்க பார்க்கலாம், ఎవరితో మాట్లాడు, யாரோடு பேச மாட்டாங்க, ఎవరితో మాట్లాడు, யாரோடும் பேச மாட்டார், ఎవరితో కలవరు, யாரோடு ஐக்கியமாக மாட்டார். తనలో ఏ బాధ్యత ఉన్నట్టు కూడా కనపడదు. அவருக்கு ஏதாவது ஒரு கடமை பொறுப்பு இருக்குதுன்னு சொன்னா அப்படிப்பட்டவெல்லாம் அவர் காணப்பட மாட்டார். ఏంటి లోపల పరిగెత్తేది, இன்னையா உள்ள கடந்து செல்வது, ఏంటి లోపల అసలు స్ట్రగుల్ ఏంటంటే, அவருடைய இருதயத்தில் இருக்கிற வேதனை. అరణ్య జీవితం అది, వనాంతర வாழ்க்கை அது, అరణ్య జీవితం அது వనాంతర வாழ்க்கை அது. నేను ఒక ఎగ్జాంపుల్ నేను మీతో చెప్తాను. நான் ஒரு உதாரணத்தை உங்களுக்கு சொல்ல కొన్ని సంవత్సరాలకు ముందు మా పరిచర్యలో, అనేక వర్షங்களுக்கு முன்பு என்னுடைய ஊழியத்திலே, ప్రియమైన దేవుని బిడ్డలారా, కర్తருக்கு ప్రియమానవులే, నా పరిచర్యలో ఇక్కడ పరిచర్య ఉండకూడదు అన్నట్లు చాతబడి క్రియలను ప్రయోగించారు. இந்த ஊழியம் இங்க நடக்காதபடிக்கு ஏவல் காரியங்களை இங்க நடத்தினார்கள். ఆ దినాలలో భయంకరమైనటువంటి పరిస్థితి నా జీవితంలో నేను అనుభవించాను. என்னுடைய வாழ்க்கையில் అనేక కడుமையான కార్యங்களை நான் ఎదుర్కొల్ల వేண்டிయదా. చీకటి పొద్దుపోతుంది అంటే లాంటి భయం ఆవరించేది నాకు. இருட்டு வருது அப்படின்னு సాయంకాలం ஆகுதுன்னா, இருட்டு வருதுன்னா எனக்குள்ளே భయం. రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు, రాత్రిలో తూకం వరాదు. కొన్ని దినములు మాసములు అలా గడిపాను. சில நாட்கள் மாதங்கள் அப்படி கடந்து சென்றது. నా భార్య దిగులు పడిపోయి నా వైపు అలాగే చూసేది. பாஸ்டர் மகள் வருத்தப்பட்டு இவரை அப்படியே பார்த்து கொண்டு, నా పిల్లలు దిగులు పడి
డాడీ ఇలాగ అయిపోయారేంటి అని. அந்த பிள்ளைகளும் அவர் விசனமாய் ஐயோ என் அப்பா இப்படி నా ஆயிட்டாரு. పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. என்னுடைய சூழ்நிலை என்னை புரிந்து கொள்ள முடியவில்லை. నాకు ప్రియమైన దైవజనమా, எனக்கு பிரியமான கர்த்தருடைய ఈ பிள்ளைகளே, అరణ్య జీవితం నాకు బాగా తెలుసండి. இந்த வனாந்தர வாழ்க்கை என்பது எனக்கு சரியாக தெரியும். నేను ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేవాడిని நான் కాదు. யாரோடு கூட பேசுவதற்கு விருப்பப்படுவது ఏదో ఒక మూల కూర్చుంటేనే ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించేది. ஏதோ ஒரு மூலை பகுதியில் உட்காரும் போது தான் நான் நிம்மதியா இருக்கிறேன் என்று ఏంటి నా జీవితంలో పరిగెత్తే పరుగు పందెం ஆண்டவரே, என் வாழ்க்கையில நான் ஓட வேண்டிய சூழ்நிலைகள் என்ன నాకు అర్థం కావట్లేదు. எனக்கு புரியவில்லையே. మీకు నేను మనసు విప్పి చెప్తున్నాను. ఎందుకోనంటే నా పరుగు పందెంలో ఎంతమంది సేవకులు ఉన్నారో నాకు తెలియదు. என்னுடைய ஓட்ட பந்தயத்துல எவ்வளவு ஊழியக்காரர்கள் இருக்கிற நான் அறியேன். అయ్యా, ప్రవక్తల్ని వెతికినా నేను. ஐயா, நான் தீர்க்கதரிசிகளை நாடி சென்றேன். ప్రవక్తలను, ఆత్మీయ ప్రవక్తల చుట్టూ తిరిగాను. ஆவிக்குரிய ஆவிக்குரிய தீர்க்கதரிசிகளை వారి எதிர்பார்த்தேன். తల మీద నుండి అభిషేకము నా మీదకి వచ్చినని ఎతికి ఎతికి చూశాను. அந்த தீர்க்கதரிசிகளினோட அபிஷேகம் என் தலைமையிலே வரும் என்று நான் எதிர்பார்த்தேன். தேடி தேடி பார்த்தேன். ఎక్కడ పొందుకోలేకపోయాను. ஆனால் எங்கேயுமே பெற்றுக்கொள்ள முடியவில்லை. ఒక రాత్రి పడుకొనున్నాను. ஒரு இரவு நான் தூங்கிக் கொண்டு இருக்கையிலே నాలో నుండి எனக்குள்ள இருந்து నా లోపలికి ఒక పవర్, ఒక అగ్ని లోపలికి వచ్చినట్లు எனக்குள்ளே ஒரு அக்கினி உள்ளே பிரவேசித்தது போல ధనామని ఒక పెద్ద సౌండ్ లాగా నేను தப்பன ஒரு பெரிய சத்தம் போன்ற ஒரு காரியத்தை நான் కళ్ళు తెరిచి చూశాను. నేను கண்களை திறந்து பார்த்தேன். మిడ్ నైట్, அது இரவு நேரம். మిడ్ నైట్. அது மத்திய இரவா இருக்குது. ప్రియమైన దైవజనమా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, నాకు తెలిసినటువంటి దైవజనులు ఒకరు మాసా యేసురత్నం గారు. எனக்கு தெரிந்த ஒரு ஊழியக்காரர் மாசா இஸ்ரவேல் பாஸ்டர். ఆయన వచ్చారు, లేరి ప్రభువులోకి వెళ్ళిపోయారు. அவர் இப்பொழுது இல்லை, அவர் கர்த்தருக்குள் நித்திரை அடைந்தார். பிரபு அவர் என்னிடத்தில் வந்தார்கள். వచ్చారు. அவர் வந்தார். నాయనా, ஊழியக்காரரே, ఒక్కరు కాదు, ஒருவர் அல்ல, ఒక గుంపు నీకు చేశారు. ஒரு கூட்டமே உனக்கு விரோதமாய் செயல்பட்டு கொண்டு గుంపు చేశారు నీకు. ஒரு குழுவே உனக்காக என்ன செய்யப்பட்டது, உனக்கு எதிராய் ఎక్కడ செயல்பட்டு చేశారో అక్కడికి వచ్చి ప్రార్థన చేశారు. எங்கே செய்யப்பட்டதோ செய்வனை அந்த இடத்துல வந்து అక్కడికే వచ్చి ప్రార్థన చేశారు. அங்கே வந்து ஜெபித்தார்கள். ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగాయి. తర్వాత அங்க தேவன் அற்புதமான ஆச்சரியமான காரியங்களை நடத்தி. ఏలియా, ఎక్కడికి వెళ్తున్నావు? எலியா, எங்கே கடந்து போகிறாய்? బ్రదర్, సారీ బ్రదర్, என்னை డిస్టర్బ్ பண்ணாதீங்க. ஐயா, நான் தொந்தரவு செய்யக்கண்டையா. కొంచెంసేపు నన్ను వదిలిపెట్టండి. ஐயா, சில காலம் என்னை விட்டு விடுங்கள். నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. நான் கொஞ்சம் ஓய்வா இருக்க வேண்டும் என்று நினைக்கிறேன். ఈరోజు నేను మీతో ఈ విషయాలు మీరు పంచుకుంటునేటప్పుడు இந்த நாட்களிலே இந்த காரியங்களை உம்மோடு கூட பகிர்ந்து கொள்ளும்போது కొంతమందిలో విజయం మీ లోపలికి వస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. சில பேருடைய வாழ்க்கையிலே வெற்றி திரும்பவும் வருவதை நான் దైవ பார்க்கிறேன். ఆత్మ లోపలికి ప్రవేశిస్తుంది. தேவனுடைய ஆவி உங்களுக்குள் பிரவேசிக்கிறது. దైవ అభిషేకం లోపలికి దూసుకొని వెళ్తదని నేను தேவனுடைய నమ్ముతున్నాను. ஆவியானவர் உருவ கடந்து செல்கிறார். ఓ పవర్, హల్లెలూయా. தேவனுடைய வல்லமை கடந்து வருகிறது. అతను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నెక్స్ట్ నిర్ణయము, அவர் எடுத்த ஒரு தீர்மானம் என்னவென்று சொன்னால், బ్రతికి ప్రయోజనం ఏంటి చెప్పండి? ஐயா, நான் வாழ்ந்தின பிரயோஜனம். ప్రాణంతో కృంగిపోతున్నాడు. ஐயா, தன் உயிரோடு கூட அவர் சோர்ந்து போய்விட்டார். మరణ భయంతో పారిపోతున్నాడు. மரண பயத்தோடு அவர் ஓடிக்கொண்டு இருக்கிறார். మరణాన్నే కోరుకుంటున్నాడు. அவர் மரணத்தை வாஞ்சித்துக் கொண்டிருக்கிறார். బాగా ఆలోచించండి. நல்லா யோசித்து பாருங்கள். ఎవరికి చావడం ఇష్టం ఉండదు, யாருக்கும் மரிப்பது பிரியமல்ல, కానీ దాన్నే కోరుకుంటున్నాడు. ஆனா இந்த మరణத்தை அவர் விரும்பி వేరే దారి లేదే. வேற வழி இல்லையே. నాకు ప్రియమైనటువంటి దైవజనమా, எனக்கு பிரியமான కర్తృడే అపోస్తలుడైన పౌలు తిమోతికి చక్కగా ఒక మాట రాశాడు. அப்போஸ்தலனாகிய பவுல் தீமோத்தேயுக்கு இப்படியா எழுதுகிறார். 2 తిమోతి 3:12. 2 தீமோத்தி 3ஆம் அதிகாரம்
அதிகாரம் 12வது వచనం. 12వ వచనం క్రీస్తు చదువుతారు. యేసునందు సద్భక్తితో ఆ. బ్రతుకును ఉద్దేశించు వారందరూ ఆ. హింస పొందుదురు. ఏమి పొందుతారు? హింస పొందుదురు. ఇతను మరణాపేక్షతో పారిపోతుంది. ఎందుకు చెప్పండి? இவர் மரணத்தை விரும்பி ஓடிக்கொண்டிருக்கிறார். ஏன்? లేఖనాల ప్రకారం, அவர் வேதத்தின்படி, ధర్మశాస్త్రం ప్రకారం நியாயசாஸ்திரத்தின்படி బయలు ప్రవక్తల్ని చంపాలి రాళ్లతో కొట్టి. அப்ப என்ன, பாகால் தீர்க்கதரிசிகளை கல்லெறிந்து கொல்ல வேண்டும். అవునా? అదే ఏలియా చేశాడు. அதேதான் எலியா நிறைவேற்றினார். ఏలియా ఏం చేశాడండి? எலியா என்ன செய்தார்? ఆయన ఏమి పొరపాటు చేయలేదు. அவர் எதுவும் தவறு செய்யவில்லை. అతను ఒక ప్రవక్త చేయవలసిన పని చేశాడు. அவர் ஒரு தீர்க்கதரிசி செய்ய வேண்டிய வேலையை செய்தார். అతను అధికారాన్ని బట్టి చేశాడు. அவர் அதிகாரத்தின் நிமித்தம் அதை செய்தார். అతను ఏమి చెయ్యాలో అది చేశాడు. அது எதை செய்ய வேண்டுமோ அதை செய்தார் కదా? ஆமா. అందుకే அதற்கு అతడు భయపడి పారిపోవాల్సి వచ్చింది. அது அவர் என்ன செய்றான்? பயந்து ஓடி போக வேண்டும். దాని కొరకే భయపెట్టి తరుముతున్నారు. அதற்காகவே அவன் பயமுறுத்தி துரத்தி கொண்டு இருக்கிறான். ఈ రోజు నీకు నాకు జరిగే సంభవాలు కొన్ని చెప్తాను. இந்த நாட்களிலே உனக்கும் எனக்கும் நடக்கிற சில சம்பவங்களை உங்களோடு பேச விரும்புகிறேன். పాపములో బ్రతుకుతున్న కొందరిని ఖండించలేకపోతున్నాం సంఘంలో. பாவத்திலே வாழ்கிற சிலரை நாம் சபையிலே கண்டிக்க முடியாம இருந்து ఒకవేళ మీరు ఖండించారే అనుకోండి, ஒருவேளை நீங்கள் அந்த மக்களை நீங்கள் கண்டிப்பீர்கள் என்று சொன்னால், వారి ధనమును బట్టి కావచ్చు, அவருடைய பொருளாதாரத்தின் நிமித்தமாவது, వారి యొక్క బంధు బలగాన్ని బట్టి కావచ్చు, அவருடைய உறவினர்களுடைய பலத்தை வைத்து వారి பார்க்கலாம், ఖండ బలాన్ని బట్టి కావచ్చు, அவர் பலவான்களாய் இருப்பது நிமித்தமாக, వారి బుద్ధి బలాన్ని బట్టి కావచ్చు, அவருடைய அறிவு கூர்மையை குறித்து இருக்கலாம். మిమ్మల్ని లెక్క చేయకుండా నడుస్తుంటాను. இவைகளை குறித்து உங்களை என்ன செய்ய மாட்டாங்கன்னா கணக்கில் வைத்துக் கொள்ளாமல் లెక్క చేయకుండా నడుస్తుంటారు. உங்களை கணக்கில் வைக்காமல் நடப்பார்கள். ఆ రోజు యెజబెల్ను దాటుకొని ఏలియా పారిపోయినాడు. அன்றைக்கு யெசபேலை கடந்து எலியா கடந்து சென்று விட்டார். కానీ నీవు నేనేం చేస్తున్నామో తెలుసా? நீயும் நானும் எதை செய்து கொண்டிருக்கிறோம்? వారి చుట్టూ తిరుగుతున్నాం మనం. அந்த யெசபேலை சுற்றி சுற்றி திரிந்து கொண்டு వారి చుట్టూ తిరుగుతున్నా. அந்த யெசபேலை சுற்றி திரிந்து கொண்டு ఈ ఆత్మను వదిలిపెట్టుకోలేక, இந்த ஆத்துமாவை விட்டு விடாதபடிக்கு, అతనికి సరిగ్గా బుద్ధి చెప్పుకోలేక, அவனுக்கு சரியாக புத்தி சொல்லாதபடிக்கு, చెప్పినా వినడే, சொன்னால் அவன் கேட்க மாட்டானே, అతడు దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను అమ్మడే ఒప్పుకోడు. அவன் இருக்கிற மிகவும் கொடுமையான சூழ்நிலை அவன் அறியாத இருக்கிறான். క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. அவன் మిருగத்தை போல வழிநடத்தி సంఘములో అనేక మంది అలాగే ఉంటూ ఉన్నారు. இன்றைக்கு திருச்சபையிலே அநேகர் அப்படிப்பட்டவர்களாய் இருந்து దాన్ని கொண்டிருக்கிறார்கள். బట్టి ప్రవక్తలు ఏమైపోయినారు తెలుసా? இன்றைக்கு திருக்கதரிசிகள் எப்படியா மாறிக்கொண்டிருக்கிறார்கள்? వారితో కాంప్రమైజ్ అయిపోయినారు. அவர்களோடு கூட ஒட்டி உறவாடி கொண்டிருக்கிறார்கள். నన్నేమన బాకే, ஐயா அவரை குறித்து எதுவும் பேசாதீங்க. నిన్ను నేనేమన్నయ్యా, நான் உன்னை எதையும் சொல்ல மாட்டேன் ஐயா. నన్నేమనద్దులే, என்னை எதுவும் சொல்லாதீர்கள். నేనేమనలే, நானும் உன்னை எதையும் சொல்ல మన மாட்டேன். ఇద్దరం ఒకటేలే. நம்ம ரெண்டு பேரும் ஒன்றாய் మనము இருக்கிறோம். ప్రవక్త పని చేద్దాం. ஆனா நாம் தீர்க்கதரிசியின் வேலையை పారిపోవలసి వచ్చిన ప్రవక్త పని చేద్దాం. நான் ஓடி போட வேண்டிய சூழ்நிலை வந்தாலும் தீர்க்கதரிசியின் வேலையை పోగొట్టుకోవలసి వచ్చిన ప్రవక్త పని చేద్దాం. நாம் இழந்து போக வேண்டிய வேலை வந்தாலும் నువ్వు தீர்க்கதரிசியின் வேலையை ఎప్పుడు செய்வோம். అటువంటి దీక్షలోకి నువ్వు వెళ్ళిపోతావో, நீ எப்படி அப்படிப்பட்ட தீர்மானத்துக்குள்ளே பிரதிஷ்டைக்குள்ளே கடந்து போவாயோ, దేవుని అభిషేకం నీ మీద నిలబడి, தேவனுடைய அபிஷேகம் மேலே கடந்து வருகிறது. ఇది దేవుని అభిషేకం. இது தேவனுடைய அபிஷேகம். అది లోక సంబంధమైంది కాదు. இது உலக பிரகாரமானது அல்ல. అది ఒక వ్యక్తి దశంభాగముల నుంచి వచ్చేది కాదు. ஒரு மனிதனுடைய தசம பாகத்தின் மூலமாய் வந்தது. అది ఎవరో సంపాదించిన ఆస్తి వల్ల వచ్చేది కాదు. யாரோ பெற்றிருந்த ஆஸ்தி மூலமாய் வருவதல்ல. అది కబౌరి అంతాల ప్రవాది స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన కొరకు అద్భుత అభిషేకాన్ని ఉంచాడు. தேவன் ஒரு அற்புதமான அபிஷேகத்தை வைத்திருக்கிறார். బయలు ప్రవక్తలను హతమార్చే అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. பாகாலின் தீர்க்கதரிசிகளை கொன்று போடத்தக்கதான அபிஷேகத்தை தேவன் வைத்திருக்கிறார். యెజబెల్ని ఎదుర్కొనే అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. யெசபேலை எதிர்கொள்ளும் அபிஷேகத்தை தேவன் வைத்திருக்கிறார். సంఘ ప్రత్యక్షతను కాపాడే అభిషేకాన్ని మనకి ఇచ్చాడు. திருச்சபையின் கட்டுப்பாடுகளை அதை காத்துக்கொள்ளும்படி தேவன் அபிஷேகத்தை வைத்திருக்கிறார். మనకు దయచేశారని தேவன் அப்படிப்பட்ட அதிகாரத்தை தேவன் நமக்கு கொடுத்திருக்கிறார். మన చుట్టూ అట్టి అగ్ని ఉంది. நமக்கு சுத்தி அக்கினி இருக்கிறது. ఎటువంటి కష్టంలో ఉన్న బిడ్డలు, எப்படிப்பட்ட கஷ்டங்களுக்குள்ள நீங்கள் இருக்கலாம். సంఘానికి వాళ్ళు వచ్చి ధైర్యపరచబడి వెళ్తుంటారు. ஆனா சபைக்கு அவர்கள் வந்து
பலனடைந்து போய் கொண்டிருக்கிறார். సమాధానపరచబడి వెళ్తుంటారు, அவர் சமாதானத்தோடு கடந்து சென்று கொண்டிருக்கிறார். నెమ్మదిగా వెళ్తుంటారు. நிம்மதியாக கடந்து போகிறார். నేను ఒక మాట మీతో చెప్తానండి. நான் ஒரு வார்த்தையை உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். ఇప్పుడు వేగు చూడటానికి వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నేను మిమ్మల్ని పంపిస్తానని దేవుడు చెప్పగా మోషే వేగు చూడటానికి పంపించాడు. కొందరిని వేగు చూడటానికి కదా, 12 మందిని వేగు చూడటానికి పంపించాడు. அந்த பாலும் தேனும் ஓடுகிற தேசத்தை சுற்றி பார்ப்பதற்காக தேவன் 12 பேரை மோசே அனுப்புறாரு. 12 మంది వెళ్ళి அந்த 12 பேர் போய் 10 మంది వాళ్ళు తప్పుడు సమాచారాన్ని తీసుకొచ్చారు. 10 பேர் கெட்ட வார்த்தையை கொண்டு வந்தார்கள். సమాచారాన్ని తీసుకొచ్చారు. கெட்ட வார்த்தையை கொண்டு வந்தார்கள். ఇద్దరు మాత్రం ఒక మంచి సమాచారాన్ని, 2 பேர் மற்றும் நல்ல வார்த்தைகளை கொண்டு வந்தார்கள். యెహోషువ కాలేబులు ఇద్దరు யோசுவாவும் காலேபும் మంచి సమాచారం நல்ல తెచ్చారు. வார்த்தைகளை கொண்டு வந்தார்கள். మంచి సమాచారం తెచ్చారు. நல்ல వార్తகளை கொண்டு வந்தார்கள். వీళ్ళిద్దరిని గురించి ఏమని రాయబడింది? సంఖ్యాకాండం குறித்து వేదத்தில் எப்படி எழுதப்பட்டது? సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఎన్నాగమం 14వ అధికారం 6, 7, 8, 9, 10 వచనాలు చదువుదాం. 6, 7, 8, 9 వచనங்களை நாம் వాసిపోం. దయచేసి చదవండి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు యొపెన్ను కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనమందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చెను. అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకూడననిరి. ఆ సర్వ సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపవలననగా ఆగుదాం. ఏం చెప్తే రాళ్లతో కొట్ట చంపాలనుకుంటా? என்ன சொல்லி இருக்கிறது? ఈరోజు సత్యము చెబితే రాళ్లతో కొట్టే పరిస్థితుల్లో సత్యத்தை அறிவித்தா కల్లెறிగిற సూழ்நிலை இருக்கிறது. నిరాశలో కృంగిపోతున్న సేవకులంగా మనం என்ன செய்கிறோம் சொன்னா நம் ஆசையை விட்டு நாம் கடந்து செல்லுகிறோம். నిర్దయాత్ముల సేవకులమైపోయినా நாம் என்ன செய்கிறோம்? ஒன்று செய்யக்கூடாத ஊழியக்காரர்களாக இருக்கிறோம். செய்ய முடியாமல் இருக்கிற எதையும் செய்ய முடியாம ఏది చేయలేక ఉంటున్నామో దేవుని బిడ్డలారా గమనించండి. கர்த்தருடைய பிள்ளைகளே கவனித்து பாருங்கள். శ్రమ దినమున మనము కృంగిన ఎడల நம்ம இந்த பாடுகளின் நாட்களிலே நாம சோர்ந்து போவோம். చాతకాని వారు మగుదమని వ్రాయబడింది. நாம எப்படி நடந்து போவோம்? நம்ம చాతకాని వారం తమిళ్లో ఎప్పుడు సామెతలు 23 సామెతలు 24 10లో ఏమనుంది చూడండి. 24 నీతిమొழிகள் 24:10. శ్రమ దినమున మనము కృంగిన ఎడల, అది తమిళ్లో ஒரு முறை வாசி. తమిళ్లో చదవండి. 24 ஆபத்து காலத்தில் சோர்ந்து போவாயானால் బెలన్ తెలుగులో ఏమని ఉందంటే శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగుదు అని. మనం ఆలోచిస్తాం. కొన్ని సందర్భాల్లో అన్ని తెలిసి కూడా చేతగాని వాళ్ళలాగానే ఉన్నాం. சில நேரங்களில் நம்ம எல்லாம் அறிந்தும் நம் கையாலாகாதவர் போல் இருக்கிறோம். చేతగాని వారిలాగా ఉన్నాము. நம் கையாலாகாதவர் போல் வாழ்ந்து கொண்டிருக்கிறோம். కొంతమంది ప్రవర్తించే విధానం చూసినప్పుడు కొట్టగలం. சில பேருடைய நடவடிக்கையை பார்க்கும்போது நம்ம அடிக்கலாம்னு தோணும். ఏద్దామని అనుకుంటామని 2 அடி போடுவோம் நினைக்கும். మరి బలం లేదండి మీకు? మనకు బలం లేదా? ஐயா நமக்கு பலன் இல்லையா? బలహీనుల్లాగా ఉన్నాం. நாம் என்ன நினைக்கிறோம்? பலவீனர்கள் போல கையாலாகாதவர்கள் போல இருக்கிறோம். బలహీనుల్లాగా ఉన్నాం. చేతగాని వాళ్ళ సచ్చుబడి కూర్చుంటున్నాం. நம்ம ஒன்றுத்துக்கு உதவாதவர் போல வாழ்ந்து கொண்டிருக்கிறோம். అదే అంటున్నాడు 73వ ఆసాపు 73వ కీర్తన 13వ వచనంలో అదే మాట్లాడుతున్నాడు ఆసాపు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. 73వ సంగీతం 13వ త్వరగా నాకు అందించు. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. కాదు, 13వ వచనం.
నా హృదయమును నేను శుద్ధి చేసుకొని నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుగుకొని నిర్మలుడైయుండుట వ్యర్థమే. లోకమంతా చూస్తున్నాను, உலகத்தை எல்லாம் பார்க்கிறேன். వాళ్ళంతా చాలా బలిస్తున్నారు, அவங்க எல்லாம் பலவான்களை போல இருக்கிறார், క్రొవ్వుతో ఉన్నారు, அவர்கள் நல்ல கொழுப்போடு இருக்கிறார், పాపములో ఉన్నారు, அவர்கள் பாவத்தில் நிறைந்திருக்கிறார், బలంగా ఉన్నారు, அவர் பலவான்களாய் இருக்கிறார், గొప్ప ఉద్యోగం సంపదలో ఉన్నారు, அவர் பெரிய ఉద్యోగத்திலே సంపాదనలో இருக்கிறார். బట్ నాకు తినటానికి ఏమి లేదు. ஐயா எனக்கு సాப்பிடுவதற்கு నీతిమంతుణ్ణి 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 అనుకుంటూ ఏమి లేకుండా కూర్చున్నాను. நான் நீதிமான் நீதிமான் என்று யோசித்துக் கொண்டு சொல்லிக் கொண்டு ஒன்றுமில்லாதவனை. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, கர்த்தருக்கு பிரியமான பிள்ளைகளே, బదరీ చెట్టు కింద పండుకొని అలాగే మూలుగుతా ఉన్నాడు. அப்படி எலியா அந்த காட்டு மரத்துக்கு கீழே உட்கார்ந்து அப்படி புலம்பிக் கொண்டு இருந்தார். ఇశ్రాయేల్ దేశంలో இஸ்ரவேல் தேசத்திலே బదరీ చెట్లు చాలా ఉన్నాయండి. அந்த బదరీ చెట్లు చాలా ఉన్నాయి. அந்த வார்த்தை சொல்லுங்கய்யா. சோரை செடி, సూరజ్ చెడియా? சோரை செடி அதிகமா இருக்கு. బదరీ చెట్లు చాలా ఉన్నాయి. சோரை செடி அதிகமா இருக்கிறது. బదరీ చెట్టు சோரை செடி అంటే మనకు ఇక్కడ కూడా మనకు అక్కడక్కడ కనబడతాయి. அங்கங்க நமக்கு இங்க கூட பார்க்கலாம் என்று சொல்றார். రేగి చెట్టు. அது என்னன்னு சொன்னா, బదరీ చెట్టు అంటే రేగి చెట్టు. రేగి కాయలు కాస్తాయి, చూసారా అండి? సూరై చెడినా రేగి ఎలంతం చెడి. చాలా చెట్లు ఉన్నాయి. మనం కపెర్నహూముకి వెళ్ళేటప్పుడు బస్సు అక్కడ ఆగింది. ఆ రేగి చెట్టు అంచనే దాటుకొని వెళ్ళాం. ఇది రేగి చెట్టు అని చెప్పాం. ఆ చెట్టు కిందనే పండుకున్నది. అట్లాంటి చెట్టు కింద పండుకున్నాడు మనిషి. அந்த கபர்நகமுக்கு ஊருக்கு போகும்போது என்ட்ரன்ஸ்ல பஸ் நிக்குமா, அங்க என்ன இருக்கும் அப்படின்னு நாங்க போகும்போது అవును మేము వెళ్ళినప్పుడు అలా జరిగింది అన్నమాట. அப்படி எருசலேம் ఆ బదరీ చెట్టు కింద పండుకొని அந்த சூரை செடி கீழே படுத்திருந்து అలాగే కృంగుతున్నాడు. அப்படியே அவர் யோசித்துக் கொண்டு అప్పుడే తట్టి మాట్లాడాడు దేవుడు. దేవుడు அவரோடு தட்டி பேசுகிறார். దూతను పంపించాడు, அவர் தன்னுடைய தூதனை அனுப்பினார், రొట్టెను పంపించాడు, அப்பத்தை அனுப்பினார், నీళ్లను పంపించాడు, தண்ணீரை அனுப்பிச்சார், భోజనం పెట్టాడు, அங்க சாப்பாட்டை கொடுத்தார். ఎలియా లేయి పైకి, எலியா அப்படின்னு தட்டி లేయి పైకి, நீ எழுந்திரு. తినేసి గమ్మన పడుకున్నాడు. அவர் நினைச்சாரு சாப்பிட்டு தூங்கி கொண்டு இருக்கிறார். తినేసి పడుకున్నాడు. ஐயா சாப்பிட்டு தூங்கி கொண்டு இருக்கிறார். చాలా మంది చాలు పరిచర్య, ஐயா போதும் அநேக ஊழியம், చాలు ఈ పరిచర్య, போதும் இந்த ஊழியம். యా పోతే నిందలు తప్ప ఇంకేమొస్తున్నాయి చెప్పండి? ஐயா ஊழியத்துக்கு போனா பாடுகள் தவிர அவமானங்கள் தவிர என்ன வருது? పరిచర్యకు వెళ్తే అవమానం తప్ప ఇంకేమొస్తుంది చెప్పండి? ஊழியத்துக்கு போனா அவமானம். చాలు ఈ పరిచర్య, போதும் இந்த ஊழிయం అనని పడుకుంటున్నారు అంతే. அப்படியே పడుతూ கொண்டு இருக்கிறார். దేవుడు తట్టి పైకి లేపినాడు. தேவன் தட்டி எழுப்பி கொண்டு இருக்கிறார். లేయి, எழுந்திரு, లేయి, எழுந்திரு, నువ్వు లేయి ఎలియా, நீ எழுந்திரு எலியாவே, తిను. சாப்பிடு. మన సంరక్షకుడు, அவன் நம்மை போஷிக்கிறதே. నలిగిపోయినప్పుడు తట్టి లేపే సంరక్షకుడు, நொறுங்கி போய் இருக்கிற நேரங்களை நம்மை எழுப்பி நம்மை பலன் கொடுக்கிறதே. కృంగిపోయేటప్పుడు తట్టి లేపే సంరక్షకుడు, நம் உடைந்து போய் இருக்கிற நேரங்களை நம்ம தட்டி எழுப்பி நம்மை போஷிக்கிற தேவன். ఒక కాలంలో జకరియా కూడా అలాగే పడుకొని ఉంటే, ஒரு காலத்துல சகரியா கூட இப்படி படுத்துக் கொண்டு இருக்கும்போது, నిద్రపోతుంటే அவர் தூங்கி கொண்டு இருக்கும்போது, జకరియా சகரியா లే పైకి, எழுந்திரு, నీకేం కనబడుతుందో చూడను. உனக்கு என்ன காண்பிக்கப்படுதோ జకరియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి. சகரியா புத்தகம் 4ஆம் அதிகாரம். జకరియా లే పైకి, சகரியா எழுந்திரு மேலே. ఏం కనపడుతుందో చూడు. எது காணப்படுதோ பாரு. దీప వృక్షం. அப்ப சொல்றாரு தேவனுடைய కుత్తు விளக்கு தெரியுது. దీప వృక్షం కనపడుతుంది. ஐயா குத்து விளக்கு காண்கிறேன். దేనికి సూచన? அது எதுக்கு காண்பிக்கிறார்? సంఘ ప్రత్యక్షతకు సూచన. அது தேவனுடைய సభைకి வெளிப்பாடாய் இருக்கு. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ ప్రత్యక్షతకు సూచన, தேவனுடைய సభைకి అடைయాళమాய் இருக்கு. ఇంకా ఏం కనబడుతుంది నీకు? இன்னும் எது காண்பிக்கப்படுகிறது? అవతల ఒక ఒలివ చెట్టు, அங்கே పక్కத்துல ஒரு ఒలివ మరమాయి இருக்கு. యువతల ఒక ఒలివ చెట్టు, இங்கே இது పక్కத்துல ஒரு రెండు చెట్లలో నుంచి அந்த రెండు ఒలివ మరத்திலிருந்து తైలం పోయబడుతుంది. ஐயா அங்க தைலம் ஊற்றப்படுகிறதை காண்கிறேன். తైలం పోయబడుతుంది. அங்க தைலம் ஊற்றப்படுகிறதை காண்கிறேன். ఒక పక్కన జెరుబ్బాబెలు, ஒரு பக்கத்துல செருபாபேல் இருக்கிறார். ఇంకొక ప్రక్కన యెహోషువ, ஒரு பக்கத்துல யோசுவா இருக்கிறார். యెహోషువ యాజకత్వం, யோசுவா ஆசாரியனா இருக்கிறார். జెరుబ్బాబెలు నాయకత్వం,
செருபாபேல் தலைவராய் இருக்கிறார். ఇద్దరు కలిసి సంఘ ప్రత్యక్షతను కాపాడుకుంటున్నారు. ரெண்டு பேரும் சேர்ந்து இந்த திருச்சபையை காப்பாற்றிக் கொண்டிருக்கிறார். దేవునికి స్తోత్రము కలుగును గాక. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. ఒక ప్రక్కన సంఘ బిడ్డలు, ஒரு பக்கம் திருச்சபை விசுவாசிகள், మరొక పక్క సేవకుడు. ஒரு பக்கம் ஊழியக்காரர்கள். సంఘము సేవకులు ఇద్దరు ఏకమైతే కానీ ஊழியக்காரர்களும் விசுவாசிகளும் ஒன்றிணைந்தால் தவிர సంఘాన్ని మనం కాపాడుకోలేం. சபையை நாம் காப்பாற்றப்பட முடியாது. కృప మన మీదకి దేవుడు దించును గాక. தேவன் அப்படிப்பட்ட கிருபையை தேவன் நமக்கு ఇటు கொடுப்பார். అభిషేకాన్ని దేవుడు కప్పును గాక. தேவன் அப்படிப்பட்ட அபிஷேகத்தை நமக்கு தருவார். ఏలియా లే పైకి. எலியா எழுந்திரு மேலே. ఏ నిద్రపోవక్కయ్యా, ஐயா தூங்காதே. నువ్వు నడవలసిన ప్రయాణం నీ శక్తికి మించి ఉంది. நீ கடந்து போக வேண்டிய பிரயாணம் வெகு தூரமாய் இருக்கிறது. నీ కాలికి సత్తు కలిగించే ఈ ఫుడ్ ఆహారాన్ని తిను. இந்த ஆகாரம் உன் கால்களுக்கு பலனை கொடுக்கிறதா ఆ இருக்கிறது. కొద్దిపాటి రొట్టె, அந்த சிறிய அப்பம், ఆ కొద్దిపాటి నీళ్లు அந்த கொஞ்சம் தண்ணீர் 40 రాత్రింబగళ్ళు నడిచిన 40 இரவும் பகலும் நடக்கத்தக்கதான பலனை கொடுத்தது. 40 రాత్రింబగళ్ళు నడిచాడు. இரவு 40 இரவும் பகலும் நடக்கக்கூடிய பலனை கொடுத்தது. పోషించి నడిపించిన దేవుడు అంటున్నాడు, தேவன் போஷித்து வழி நடத்துகிற தேவன் சொல்லுகிறார். ఇక్కడ ఏం చేస్తున్నా? நீங்க என்ன பண்ணி கொண்டு இருக்கிற? ఒక్క మాట మరలా 9వ వచనం చదువుదామా? திரும்ப ஒரு 9வது వచనத்தை వాసిపోమా? అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడుగుగా, ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు? இங்க என்ன பண்ணி கொண்டு இருக்கிறாய்? ఈ రోజు నా కన్నిండా నీళ్ళు ఏంటో తెలుసు. என் கண்கள் நிறைய தண்ணீர் என்னவென்று சொல்லி பார்த்தா, ప్రసంగం చేసే వారు అధికారులయ్యి பிரசங்கம் பண்ணி கொண்டிருக்கிற அதிகாரிகளை போல ప్రత్యక్షతను పరిచయం చేయడానికి చేతగాని వారైపోయినారండి. தேவனுடைய வெளிப்பாடை பகிர்ந்தளிக்க கூடாத ஊழியக்காரர்களாய் నన్ను மாறிவிட்டோம். మన్నించండి. என்னை மன்னிக்கவும். మన జీవితంలో ఎన్నో ఆటుపోట్లతో మీరు ఎన్నో ఆటుపోట్లతో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. என்ன இங்கே ஊழியக்காரல நீங்க எத்தனையோ பாடுகள் துன்பங்கள் மத்தியிலே கடந்து வந்திருக்கிறீர்கள். సంవత్సరాల తరబడి, அநேக வருடங்களாக, నెలల తరబడి மாதங்கள் கடந்து మన బాధింపు, మన వేదన, మన బాధ ఎవరు చూస్తున్నారు? మన కన్నిటిని ఎవరు చూస్తున్నారు? என்னுடைய பாடுகள், என் பிரச்சனைகள், என் சோதனைகள் யார் அதை காண்கிறார்கள்? ఓ సేవకుడు, నువ్వు దుర్మార్గుడివి, ஊழியக்காரனே நீ துர்மார்க்கனாய் இருக்கிறாய், నువ్వు సరిగా లేకపోతే ఇట్లా అయిపోతావు, நீ சரியா இல்லை என்று சொன்னால் இப்படி மாறி விடுவாய். ఇలాంటి మాటలు నేను మాట్లాడాను అనుకోండి, இப்படிப்பட்ட வார்த்தைகளை நான் பேசினேன்னு சொன்னா, கடவுளே ஏந்தையா தேவா, నేనేదో నలిగి పడి పైకి లేచి వస్తాను ఇక్కడికి, நான் எப்படியோ பாடுகளே உபத்திரவ మధ్యలో ఇంక கடந்து வந்தேன், ఎవర్రా నన్ను రక్షిస్తారు, నా ప్రత్యక్షతను నాకెవరు తెలియజేస్తారు అనుకుంటే ఇక్కడికి వస్తే யார் தேவனுடைய வெளிப்பாடை எனக்கு பகிர்ந்து கொடுப்பார்கள் என்று சொல்லி யோசித்து வந்தேன். కొండ బద్దలు కొట్టినట్టు నా ముఖాన్ని కొడుతుండావు. ஆனா பானையை உடைப்பது போல் என் முகத்தின் முன்னாடி இப்படி கூறி, జీవము గల దేవుడు ఎవరు తెలుసా? జీవముల దేవుని யாருன்னு சொன்னா, నిన్ను సంరక్షించిన తర్వాతనే నేను ప్రశ్నిస్తాడు. அவர் உன்னை போஷித்த பிறகு அவர் உன்னிடத்தில் கேள்வியை கேட்பார். నీకు డబ్బు ఇవ్వకుండా లెక్క అడిగితే ఎలాగ సార్? உனக்கு பணம் கொடுக்காம கணக்கு கேட்டா எப்படி கொடுப்பா? ఎప్పుడు నీకు ఒక పనిని అప్పగించి, எப்போது உனக்கு ஒரு வேலையை கொடுத்து, కొంత సొమ్ము నీ చేతిలో పెట్టి, கொஞ்சம் பணத்தை இடத்துல கொடுத்து, నువ్వు ఈ పనంతా నెరవేర్చు అన్నప్పుడు, இந்த வேலை எல்லாவற்றையும் நிறைவேற்று சொன்ன ఈయన మీద నేను ఒక సూపర్వైజర్ ని పెట్టాను అనుకోండి. இந்த வேலைக்கு மேலே உன்னை எப்படி வைத்திருக்கனா, ஒரு தலைவனாய் நான் வைத்திருக்கிறேன். ఆ సూపర్వైజర్ ఎప్పుడైనా లెక్క అడగొచ్చు. அந்த கண்காணி எப்போதாவது உன்னை கணக்கு ఎప్పుడు అడిగినా ఆయన చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. எப்ப கணக்கு கேட்டாலும் சரியாக சொல்வதற்கு நீ ஆயத்தமாய் இருக்க வேண்டும். కారణం ఏంటి? காரணம் என்ன? డబ్బు తీసుకుని ఉన్నాడు కదా, ஐயா நீ பணத்தை வாங்கி கொண்டு இருக்கிறாய், సొమ్ము చేతిలో ఉంది, ஐயா பணம் உன் கையில இருக்கு. అందుకని ఎప్పుడైనా నువ్వు అడిగితే అది చెప్పేదానికి సిద్ధంగా ఉండాలి. நான் அப்ப எப்ப கேட்டாலும் அந்த கேள்விக்கு பதில் சொல்ற நீ ஆயத்தமாய் இருக்க. సొమ్మే లేకుండా నేను ఏమి లెక్క అడిగేది నిన్ను? ஐயா நான் பணமே இல்லாமல் எப்படி நான் கேள்வியை నేను கேட்பேன்? ఏమి నీకు ఇవ్వకుండానే, நான் எதையுமே உனக்கு கொடுக்காமல், ఎంతకీ నిన్ను నేను కనకుండానే, நான் உன்னை பெற்றுக்கொள்ளாமலே, உன்னை ஏற்படுத்தாமலே, నేను ప్రత్యేకపరచకుండానే, உன்னை பிரித்தெடுக்காமலே, నీ ముఖంలో చేయి పెట్టి మాట్లాడే హక్కు అధికారం నాకేమీ లేదు. உன்னுடைய முகத்தின் மேலே என் கைகளை நீட்டி பேசுகிற அதிகாரம் எனக்கு இல்லை. జీవము గల దేవుడు ఎవరు తెలుసునా? జీవముల దేవుని யாருன்னு தெரியுமா? నా సంరక్షకుడు, அவர் உன்னை நடத்துகிற தேவன், నా ప్రత్యక్షతను ఎరిగిన వాడు, அவர் தன்னுடைய வெளிப்பாடை నా உனக்கு బలము, அறிகிறது. నా బలహీనత ఆయనకు తెలుసు. என்னுடைய பலவீனம் உனக்கு தெரியுமா? నన్ను ఎప్పుడు
బలపరచాలోనో ఆయనకి తెలుసు. என்னை எப்போது பலப்படுத்த வேண்டுமோ அவருக்கு தெரியும். నాకు ఒక ప్రవక్తను పెడతాడు, எனக்கு ஒரு தீர்க்கதரிசியை வைப்பார், చుట్టూ ఆ కంచి వేస్తాడు, சுத்தி ஒரு வேலியை அடைப்பார், పగటిలో మేఘస్తంభం అంటాడు, பகல்ல மேகஸ்தம்பத்தை, రాత్రి అగ్ని స్తంభం అంటాడు. இரவிலே అగ్ని స్తంభத்தை పిలిచిన உண்டாக்குவார். వాడు దైవ ప్రత్యక్షతలో నడిపిస్తాడు. அழைத்தவர் உங்களை தேவனுடைய வெளிப்பாடுக்குள்ளே உங்களை நடத்துவார். ఆ సమయములో அந்த நேரங்களிலே ధైర్యముగా మాటను పట్టుకొని தைரியமா தேவனுடைய வார்த்தையை பிடித்துக்கொண்டு దైవజనుడు పులిపేడు దగ్గరకు వస్తాడు. தேவனுடைய ஊழியக்காரன் தேவனுடைய பலிபீடத்தின் இடையிலே வருவார். ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావు? எலியா இங்க என்ன செய்து கொண்டிருக்கிறாய்? నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ప్రియమైన దేవుని పిల్లகளே, నిరాశకు గురైపోయిన తన బిడ్డకి దేవుడేసిన ప్రశ్న, அங்கே ஒரு ஆசையும் இல்லாத, ஒரு விருப்பம் இல்லாதபடிக்கு வந்திருக்கிற தேவ பிள்ளைகளே, ఎందుకో ఈ మాట అడిగాడో తెలుసా? எதற்கு தேவன் இந்த வார்த்தையை கேட்டார் என்று சொன்னா, ఏలియా కన్నులు తెరిపించబోతున్నాడు. தேவன் எலியாவுடைய கண்களை திறக்க போகிறார். ఏలియాకి బలం మీద బలం తెచ్చుకునేటట్లు చేయబోతున్నాడు. எலியாவுக்கு பலனுக்கு மேல பலனை கொடுக்க தேவன் வல்லமை செய்ய போகிறார். ఇక్కడ ఒక రహస్యం మనం తెలుసుకుందాం. இங்க ஒரு ரகசியத்தை நாம் அறிந்து கொள்ள போகிறோம். 18వ వచనం చదవండి. 18வது வசனத்தை நாம் வாசிப்போம். 18వ వచనం చదవండి. 18. అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనయు ఉండు 7,000 మంది 7,000 మంది ఇంకను మిగిలియుందురు. ఎక్కడున్నారు వాళ్ళు? அவர்கள் எங்க இருக்கிறார்கள்? ఆ మందలోనే ఉన్నారు. அந்த இடத்திலே, அந்த மந்தையிலே இருக்கிறார். ఈ సంగతి ఏలియాకి తెలియనే తెలియదు. இந்த காரியத்தை குறித்து எலியா அறிந்திராமல் இருந்தார். వైరాగ్యంతో ఉన్నారు, வைராக்கியத்துடன் இருக்கிறார். బయలుకు ముద్దు పెట్టుకోలేదు, பாகாலுக்கு அவர் முத்தம் செய்யவில்லை, కానీ ఆ మందలోనే ఉన్నవాళ్ళు. அந்த மந்தையிலே இருக்கிறார். కానీ ఏలియా ఒకడే పోరాడుతున్నాడు. எலியா ஒரு மனுஷனே போராடி నేను கொண்டு. మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి. உங்களை நான் ஒரு காரியத்தை கேட்கிறேன், நீங்கள் சொல்லுங்கள். విజయము సాధిస్తున్నాము అని అనుకుంటుండే వాళ్ళు మనకు ముందు పోరాడుతుండే వాళ్ళు ముందు నిలబడితే వాళ్ళ గౌరవప్రదం తల క్రిందులైపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. நமக்கு முன்னே நின்று வெற்றியை கொடுக்கிறேன் அப்படின்னு நினைத்து கொண்டிருக்கிறவர்கள் கூட சில మీరు நேரங்களில் బాగా தலைகளை தாழ்த்தி ఈ అంశంలో బాగా ఆలోచించాలి. మీరు இந்த காரியத்தில் நீங்கள் நன்றாய் அறிந்து கொள்ளுங்கள். దేవుడు ఈ మాటని ఎందుకు చెప్పాడు అని అంటే, கர்த்தர் இந்த வார்த்தை எதுக்கு கூறினார் என்று తన சொன்னார், దాసుని రీఫ్రెష్ చేయడానికే చెప్పాడు. தன்னுடைய ஊழியக்காரனை திருவும் புத்துணர்ச்சி கொடுப்பதற்காக, అంతే. அதற்காகத்தான். 7,000 మంది ఉన్నారే. 7,000 பேர் இருக்கிறார்களே. యెజబెల్ ఉత్తరం రాసిందా వాళ్ళకి? எசபேல் சொன்னாங்களா? அவளுக்கு ஏதாவது கடிதம் எழுதினார்களா? ఆహాబుకు నేరుగా నిలబడ్డారా వీళ్ళు? ஆகாபுக்கு எதிராக நின்றார்களா? ఒక్క రోజన్నా వచ్చి ఏలియాతో మాట్లాడారా? ஒரு நாளாவது எலியாவோடு பேசினார்களா? 7,000 మంది ఏం చేయడానికి? 7,000 பேர் ఎదற்கு? నేను ఒక మాట మీతో చెప్తున్నాను, நான் వినండి. ஒரு வார்த்தையை உங்களுக்கு கூறுகிறேன். ఎంతో మంది మనతో పోటీగా నిలబడవచ్చు. எத்தனையோ பேர் நமக்கு எதிராய் போட்டியாக మాకు కూడా நிற்கலாம். పాడడం తెలుసు సార్, పాడడం మాకు కూడా తెలుసు, ஐயா பாட எங்களுக்கும் நல்லா வருமையா, ఆరాధన మాకు కూడా తెలుసు, ஆராதனை எங்களுக்கும் வரும், ప్రసంగం మాకు కూడా తెలుసు, பிரசங்கம் எங்களுக்கும் தெரியும் ஐயா, బైబిల్ మాకు కూడా బాగా తెలుసు. பைபிள் எங்களுக்கு நன்றாக தெரியும் ஐயா. మన సంఘంలోనే ఉంటారు, நம்ம திருச்சபையிலே இருப்பாங்க, మన సంఘంలోనే ఉంటారు. நம்ம திருச்சபையிலே இருப்பார்கள். మీకు ఒక మాట చెప్తున్నాను, దయచేసి గమనించండి. நான் ஒரு వార్తயை உங்களுக்கு சொல்கிறேன், వాళ్ళు கவனமாக మనల్ని ఎప్పుడు తప్పుపడదామా అని ఎదురు చూస్తున్నారు. அந்த சங்கம் எப்போது இவளை குற்றம் கண்டுபிடிக்க வேண்டும் என்று சுத்தி ఇది கொண்டு తప్పు కనిపెడదామా, எப்பயாவது தவறை கண்டுபிடிக்கலாமா என்று பார்த்துக்கொண்டு 100 మాటలు మంచి మాటలు మాట్లాడుంటాం. நம்ம 100 நல்ல வார்த்தைகளை சொல்லி இருப்போம். 100 మాటలు 100 మాటలు మంచి మాటలు మాట్లాడుంటాం. நம்ம 100 வார்த்தை நன்றான வார்த்தைகளை பேசி இருக்கிறோம். ఏదో పదించి ఒక మాట ఏమయ్యా అని బెదిరించుంటాం. ஏதோ ஒரு வார்த்தை வாய் தவறி வந்திருக்கும், அந்த ஒரே ஒரு வார்த்தைக்கு అదిదా నిలబడుతుంది వచ్చి, அதுக்கு வந்து குறுக்க நின்று అదిదా ముందు వచ్చి నిలబడుతుంది. அது வந்து முன்னாடி நிற்கும். అప్పుడు ఆయన అట్టన్నాడే, அப்போ அந்த பாஸ்டர் அந்த வார்த்தையை சொன்னாரே, నేను చర్చి కూడా రాను. நான் సభకి வர மாட்டேன். అప్పుడు ఆయన అట్టన్నాడే, அப்போது அந்த வார்த்தையை சொன்னாரே, నేనేం ప్రార్థన చేయకుంటున్నానా, நான் ஜெபிக்காமையா இருக்கிறேன், నేను దేవుని ప్రత్యక్షత పొందకుంటున్నానా, தேவனுடைய வெளிப்பாடு பெறாமலா நான் నాకేం இருக்கிறேன், దర్శనం రాకుంటుండదా, தேவனுடைய தரிசனத்தை நான் నాకేం பெறாம, బైబిల్ తెలియకుంటుండదా. எனக்கு என்ன பைபிள் தெரியாமையா ఆయనకు இருக்கிறேன்? ఒకటి తెలుసా బైబిలు? உனக்கு ஒண்ணு தெரியுமா? ఆయనకు ఒకడికే తెలుసా? அவருக்கு ஒரு ఏ మాకు తెలియదా? எங்களுக்கு தெரியாதா? 7,000 మంది
அப்படி 7000 பேர். వీళ్ళుதான் 7,000 మంది. அந்த 7000 பேர் இப்படிப்பட்டவர்கள் ஆயிருக்கு. బాగా ఆలోచించండి మీరు. நன்றாக யோசித்து பாருங்க. ఈ 7,000 మందిని చూసి ఏలియా இந்த 7000 பேரை பார்த்து எலியா షింక్ అయిపోయింది. அவர் என்ன செய்தானா அப்படியே தன்னை మనకు తెలియనే లేదే. ஐயா இந்த 7000 பேர் இருக்கிறாங்க, நான் அறியாமையா இருக்கிறேன். నేనే కన అయ్యుంటే அது நானே இருந்தா మామూలుగా ఉండదు రచ్చ. நான் சும்மாவே விட்டு இருக்க மாட்டேன் சண்டைய. మామూలుగా ఉండదు. நான் சாதாரணமா விட்டு இருக்க ఏయ్ மாட்டேன். 7,000 మంది ఇట్రండి. 7000 பேர் இப்படி வாங்க. ఇంత దౌర్భాగ్యంగా బతకతా మళ్ళీ దేవుని దృష్టిలో మీరు పెద్ద గనీబుల్లాగా నాకు ముందు వచ్చి ఫైట్ చేస్తారా? என்னையா இப்படி கொடுமையானவர்களா பாவியானவர்களா வாழ்ந்து கொண்டு అది కాకుండా ఆయన నోట్లో నుంచి పలకబడుతున్నారు మీరు 7,000 మంది అని. அவருடைய வார்த்தை அவருடைய வாய் மூலமாய் பேசப்படுகிற జరగండి 7000 பேர் జరగండి ఇట. తల్లుగయ్యా பார்க்கலாம். అదే కదండి, அதேதானே. గుడ్డు పెట్టేదానికి తెలుసు నొప్పి బాధ ఏందని. முட்டை எடுக்கிற கோழிக்கு தான் தெரியும் வருத்தம். వర్తమానం ఎవరికి వచ్చింది? ఉత్తరం அந்த தேவனுடைய செய்தி யாருக்கு வந்தது? అలా ఎత్తేస్తాననేది ఏలియాకు వచ్చింది. தலை எடுத்து விடுவேன் என்று சொன்ன వార్త ఎలియాకు மட்டும் వந்தது. ధర్మశాస్త్ర చట్టం ప్రకారంగా ప్రవర్తించడం ఏలియా ఒక్కడే. அந்த நியாய பிரமாணத்தின்படி நடக்க வேண்டும் என்ற காரியங்கள் வந்தது எலியாவுக்கு. పరిగెడుతుండేది ఏలియా ఒక్కడే. ஓடிக்கொண்டிருக்கிறது எலியா மட்டும்தான். ఎవరితో మాట్లాడకపోయినా పర్వాలేదు అనుకున్నది ఏలియా ఒక్కడే. யாரோடும் பேசாம இருந்தாலும் பரவாயில்லை என்று நினைக்கிறது எலியா தான். ఈ 7,000 మంది అతని ప్రాణాన్ని కృంగదీస్తా వస్తున్నారు. அவருடைய ஜீவனை என்ன செய்து கொண்டிருக்காங்க? బలహీనపడితి கொண்டிருக்காங்க. మన జీవితంలో కూడా நம்முடைய வாழ்நாட்களில் கூட చాలా మంది அநேக பேர் నేను ఎదుర్కొన్నాయి చెప్తాను మీకు. ஐயா தன்னுடைய வாழ்க்கையில பார்த்திருக்கிற காரியங்களை சொல்லுவார். అయినా ఎక్కడికైనా ఒక మ్యారేజ్కి వెళ్తాను, எங்கேயாவது ஒரு திருமணத்துக்கு போகும்போது ఎవరిదన్నా ఉంటుంది ఆ పెళ్లి, அது யாரதா இருக்கலாம், పిలుస్తారు పత్రిక ఇచ్చి, పాస్టర్ నేను కూడా మీరు కూడా రండి పాస్టర్ అంటారు. பாஸ்டர் நீங்களும் வாங்க ஏன் இந்த திருமணத்துக்குன்னு. ఆడికి నేను వెళ్తా, அங்க நானும் போவேன். ఎదిరి ఉంటుంది అక్కడ, ఎదిరి అక్కడ చూస్తే நமக்கு విరోధమానవர்கள் இருக்கு. మనకు ఎదిరి అక్కడ ఉంటుంది. அங்க நமக்கு விரோதமான மக்கள் இருக்கிறாங்க. వాళ్ళు చూస్తా ఏమనుకుంటారంటే அந்த சத்துருக்கள் என்ன நினைப்பாங்கன்னு சொன்னா, ఇక్కడదా ఈ మనిషిని తీర్చుకోవాల్సింది నేను, இங்கதாயா இந்த మనిషిని நம்ம ஒரு కై ఎక్కడ దొరకడు కదా, எங்கேயுமே கிடைக்க மாட்டாரியா. దొరికే చోట్లే తన సంగతి తెలుసుకొని அவர் கிடைக்கிற இடத்துல தான் நம்ம அவரை பார்த்தணும். మైక్ ఇస్తారు ప్రార్థన చేయమని, ஜெபிக்கும்படி மைக் கொடுப்பாங்க, டக்கு கேபிள பிடிங்கிடுவாங்க, కట్ చేసేస్తారు. கேபிள பிடிங்கிடுவாங்க. ఎవరైనా పాట పాడమన్నటారు కొన్ని సందర్భాల్లో, சில நேரங்களில் யாராவது பாட்டு பாட சொல்லுவாங்க, రాంగు దరి వేస్తారు. రాంగు దరి என்ன செய்வாங்கன்னா இசையை தவறான இசை అట్లా చూస్తే అటు తిరుగుకొని నవ్వుకుంటూ ఉంటారు. அவரை திரும்பி பார்த்தா 2 பேர் பேசினிருப்பாங்க, சிரிச்சுன்னு இருப்பாங்க, నవ్వుకుంటూ சிரிச்சுனே இருப்பாங்க. వాళ్ళ పెద్ద వాళ్ళ, அவர் என்ன பெரியவரா, పెద్ద మనిషి, அவர் என்ன பெரிய మనిషినా, ఆయన పెద్ద మనం గౌరవం అంత ఇవ్వాలనా, அவருக்கு நாம் கனம் கொடுக்க வேண்டுமா. ఈ పెద్ద మనుషులు ఎక్కడో ఉండరు, அப்படிப்பட்ட மக்கள் எங்கேயும் இருக்க மாட்டாరు. మన స్టేజ్ మీదనే కూర్చొని ఉంటారు, நம்ம ஸ்டேஜ் பக்கத்துல நம்ம கூடவே உட்கார்ந்துட்டு இருப்பாங்க, మనతో కూడానే ఉంటారు, நம்மளோட கூடவே இருப்பார்கள். ఏసన్ గారు అప్పుడప్పుడు చెప్తుంటారు, ஏசன்னா இப்படி சொல்லி கொண்டு இருப்பார். அப்போ స్టేజ్ మీదనే ముళ్ళు ఉండదురా బాబు, ஸ்டேஜ் மேல முள்ளு இருக்குதா, ముళ్ళు స్టేజ్ మీదనే ఉండదు, భద్రంగా కూర్చోండి, முள்ளு ஸ்டேஜ் மேல இருக்கு, ஜாக்கிரதையா உட்காருங்கன்னு சொல்லுவாரா. అవును ప్రియులారా, ஆமாங்க பிரியமானவர், బాగా మీరు ఆలోచించండి. நன்றாக நீங்கள் யோசித்து, మనం అనుకుంటాం, நம்ம நினைச்சு பார்ப்போம், మన మనస్సులో మనకి ఎలాంటి అభిప్రాయాలు అభిమానాలు ఉన్నాయో అందరికీ అలాగే ఉంటదని మనం అనుకుంటాం. நம்முடைய இருதயத்திலே அவர்களை குறித்து நல்ல எண்ணம் எப்படி இருக்குதோ அதே போலதான் அநேகருக்கு இருக்கும்னு நினைச்சு ఒక మనిషి ఇంకొకరిని చూసి హట్ అయిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? சில மனிதர்கள் சில மனிதர்களை பார்த்து வெறுப்படைகிறார்கள்னு சொன்னா காரணம் என்னன்னு பார்த்தா, మనకున్న మనసే వాళ్ళకు ఉంటది అనుకుంటాం, అందులో లేకపోతే కనబడకపోతే హట్ అయిపోతాం. நம்மை போலவே மனுஷன் அவர்களுக்கும் இருக்கும்னு நினைச்சு பார்ப்போம். ఉంటారా ఇలా కూడా ఉంటారా అని. இப்படிப்பட்ட மக்களும் இருப்பார்கள். నాకు ప్రియమైన దైవజన, கர்த்தருக்கு பிரியமானவர்களே, ఆయన పోషకుడు, அவர் நம்மை పోషిத்து நடத்துவார், సంరక్షకుడు, அவர் போஷித்து நம்மை பாதுகாக்கிறது, రక్షించిన తర్వాత அவர் நம்மை போஷித்து வழி நடத்திய నీ నిరాశలో నుండి నిన్ను చూస్తూ, ஐயா உன்னுடைய துக்கத்திலிருந்து మై డియర్ సన్, నా ప్రియమైన కుమారుడా, என்னுடைய பிரியமான குமாரனே, ఎక్కడున్నావు, நீ எங்கே இருக்கிறாய், ఇచ్చట నువ్వు ఏం చేస్తావు, இங்க நீ என்ன பண்ணி கொண்டிருக்கிறாய், నువ్వు ఇక్కడ ఏం చేస్తావు, இங்க என்ன பண்ணி கொண்டிருக்கிறாய். ఇప్పుడు చెప్పండి, మనం ఏం చేయాలో చెప్తాం. நாம் என்ன பதில் சொல்லுவோம்? ఓ భయము చేత పరిగెడుతున్న ఓటమి,
ஐயா நான் பயத்தினாலே ஓடிக்கொண்டு இருக்கிறேன். భయంగా ఉన్నావు. ஐயா நான் பயத்தோடு ஓடிக்கொண்டு అటువంటి బిడ్డను చూసి అడుగుతున్నాడు, அப்படிப்பட்ட ஒரு மனுஷனை பார்த்து தேவன் నువ్వేం చేస్తున్నావు? நீ எதை கேட்டுக்கொண்டு இருக்கிறாய்? నేను బ్రతికి ప్రయోజనమే లేదని అనుకుంటున్నావు. நீ நினைக்கிற நான் வாழ்ந்து பிரயோஜனம் இல்லை என்று. అలాంటి బిడ్డను అడుగుతున్నాడు. அப்படிப்பட்ட ஒரு மனிதனை பார்த்து கேட்கிறார், ఏం చేస్తున్నావు? நீ என்ன செய்து கொண்டு இருக்கிறாய்? ఏం చేస్తున్నావు? ఇచ్చట నువ్వేం చేస్తున్నావు? நீ என்ன பண்ணி கொண்டு இருக்கிறாய்? సమస్యల చేత చుట్టుముట్టేసి ఉంటాయి నీ చుట్టూ. అనేక పాడుகள் உங்களை சுற்றி நெருங்கி நிற்கிறது. కుమారుడా, నువ్వేం చేస్తున్నావు? కుమారనే நீ என்ன செய்து கொண்டு? కొంతమంది జీవితంలో తప్పుల్నే ఎతుకుతుంటారు కదా. சில பேருடைய வாழ்க்கையிலே தவறுகளையே அங்கங்கே பார்த்து கொண்டே இருக்கிறார்கள். ఏం చేస్తున్నావు? எங்கே என்ன செய்து கொண்டு? విశ్వాసంలో వెనకబడిపోయి ఉంటారే, விசுவாசத்திலே பின்னோக்கி போய் இருக்கிறவர்களை பார்த்து ఏం చేస్తున్నావు? என்ன செய்து கொண்டு? నువ్వేం చేస్తున్నావు? நாம் என்ன செய்து கொண்டு ఈ இருக்கிறோம்? రోజు నీవు నేను ఆలోచించాల్సిందే. நீயும் நானும் யோசிக்க வேண்டிய ஒரு சூழ்நிலைக்குள் పరిచర్యలో ఏం చేస్తున్నావు? ஊழியத்தில் நாம் என்ன செய்து கொண்டு இருக்கிறோம்? భయం ఆవరించినప్పుడు ఏం చేస్తున్నావు? பயம் நம்மை சூழ்ந்து கொள்ளும் போது நாம் என்ன செய்து கொண்டு? అవమానము నీ చుట్టుముట్టినప్పుడు ఏం చేస్తున్నావు? அவமானங்கள் நம்மை சுற்றி நெருங்கி நிற்கும் போது நாம் என்ன செய்து கொண்டு? అపహాస్యము నేను చుట్టుముట్టినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అనేక ఏளనங்கள் நம்மை சுற்றி கொண்டு இருக்கும் போது நாம் என்ன செய்து கொண்டு இருக்கிறோம்? మనం ఏం చేస్తాం? మనకు తెలిసింది చేస్తాం అంతే. நாம் என்ன செய்வோம்? நமக்கு தெரிந்ததே செய்வோம். పేతురు ఏం చేశాడు? பேதுரு என்ன செய்தார்? మత్తయి సువార్త 14వ అధ్యాయంలో పేతురు ఒక పని చేశాడు. మత్తయి సువిశేషం 14వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 14 28 పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుట నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, అదుగో ఈ గాలి యెజబేలు గాలి. இந்த காற்று எசபேலுடைய காற்று. ఏలియా జీవితంలో యెజబేలుకు తగిలిన గాలి ఇది. எலியாவுடைய வாழ்க்கையில எசபேல் மூலமாய் ఓ యెజబేలును చూసి భయపడి పారిపోయిన எசபேலை கண்டு எலியா பயந்து ஓடி. పేతురు ఈ గాలిని ప్రవాహము గలిలయలో వీస్తున్న గాలి యొక్క ప్రభావాన్ని చూసి భయపడిపోయాడు. గలిలయ கடற்கரையிலே அந்த வீசப்பட்ட காத்தை பார்த்து கொண்டிருக்கிறவர் பேதுரு. భయం అనే గాలి, அங்க பயம் என்று சொல் காத்து, బ్రతుకు ప్రయోజనమే లేదనే గాలి, என்னுடைய வாழ்வு எதுக்குமே సమస్యల కోపం అనే గాలి, எங்களுடைய வாழ்க்கையில போராட்டம் தான் நிறைந்த, విశ్వాసాన్ని అనుసరించలేని గాలి, విశ్వాసத்தை కైకొల్ల முடியாதபடிக்கு இருக்கிற చుట్టుముట్టేసింది గాలి, చుట్టుముట్టేసింది గాలి. ఎటు 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 ప్రయత్నం చేద్దామన్నా నో వే. எந்த பக்கம் முயற்சி செய்தாலும் எல்லா வழிகளும் அடைக்கப்பட்டு, అడుగులు వేద్దామన్నా దారి లేదు. நாம் முன்பே எடுத்து காலை வைக்க வேண்டும் என்று சொன்னால் வழி இல்லை. ఈ రోజున మనం ధైర్యముగా ఉందాం. இந்த நாட்களில் நாம் தைரியமா இருப்போம். ఏలియా దేవుడు మన దేవుడు. எலியாவின் தேவன் நம் தேவன். సంరక్షించకుండా నిన్ను ప్రశ్న అడగడు. அவர் உன்னை போஷித்து వழி நடத்தாமல் அவர் உன்னை కేள்வி கேட்க மாட்டார். నిన్ను ప్రశ్నిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, அவர் உன்னை கேள்வி கேட்கிறார் என்று சொன்னால் అర్థం என்னவென்று சொன்னால், నీ సంరక్షకుణ్ణి నేనే అని తెలియజేస్తూ నీ ముందు నడుస్తున్నాడు అని దాని అర్థం. உன்னுடைய வழி நடத்துகிற போஷிக்கிற வழி நடத்தும் கடவுள் நானே என்று சொல்லி ఆమేన్. நடக்கிறார். పరిచర్య అప్పగించిన వాడు, அவர் ஊழியத்தை ஒப்பு கொடுத்தவர். మరి ఒక మాట అక్కడే చదువుదాం. 11వ వచనం. அங்கே 11வது வார்த்தை எப்படி? 11వ వచనం చదువుదామా? అందుకాయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ ఏమి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పర్వతం ఎక్కు. நீ இங்க என்ன பண்றாய்? மலை ஏறு. పర్వతం ఎక్కి అక్కడ నిలబడు. அந்த பெரிய பர்வதத்தை ஏறு. ఇప్పుడు చూడండి, ఒక మనిషిని அந்த ஒரு மனுஷனை ఆర్డర్ చేస్తున్నాడంటే அங்க தேவன் கட்டளையிடுகிறார் என்று சொன்னார். ఆయన మన యజమానుడు కదా. அவர் நம்முடைய యజమానன் அல்லவா? ఒక అతను మిలిటరీలో జాయిన్ అయ్యాడు. ஒருத்தர் ராணுவத்திலே சேர்ந்தாருன்னு சொன்னா, మిలిటరీలోకి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి அந்த ராணுவத்திலே சேர்ந்த ஒரு மனுஷன் జులాయిగా తిరగడానికి కమాండర్ ఒప్పుకోడు. அவன் அப்படி இப்படி கேலியா கிண்டலா சுத்துறதுக்கு ஒத்துக்கொள்ள மாட்டான். అస్సలు ఒప్పుకోడు. அந்த கமாண்டர் என்ன செய்ய மாட்டார்? ஒத்துக்கொள்ள மாட்டார். అనుమతి చొప్పునే అడుగులు వేయాలి వాళ్ళు. அவர் கமாண்டருடைய பார்வைக்கு நேராக அவர் நடந்து செல்ல வேண்டும். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవునుடைய பிள்ளைகளே, వాళ్ళ ఫుడ్ మనం తినలేం.
அவருடைய சாப்பாட்டை நாம் சாப்பிட முடியாது. వాళ్ళకి పెట్టేటువంటి భోజనము, వాళ్ళకి ఇచ్చేటువంటి వసతి సౌకర్యం అంతా ఇంకెవరికి ఉండదు అనుకుంటాను. அவருக்கு கொடுக்கிற சாப்பாடு, அவர் கொடுக்கிற எல்லா காரியங்களும் வேற யாருக்கும் கொடுக்கப்படாது. కడుపు నిండా పెడతారు, அவங்களுக்கு என்ன செய்யுங்க, வயிறார சாப்பாடு கொடுப்பாங்க, ఒంటి నిండా పని పెడతారు, அவங்க உடம்பு நிறைய வேலைகளை வைப்பாரு. ఓ కొండలు ఎక్కేటట్లుగా పని పెడతారు, மலைகளை ஏறத்தக்கதாய் வேலைகளை, గుట్టలు ఎక్కేటట్లుగా పని పెడతారు, அவங்க சின்ன சின்ன குன்றுகளை ஏறத்தக்க, లోయల్లో దిగేటట్లుగా పని పెడతారు. அவங்க கடந்து போகும் வனாந்தரத்தில் శత్రువుని జయించాలి ఏ రీతిగా, சத்துருக்களை ஜெயிக்கத்தக்கதான வேலை, ఆ రీతి అయిన సాధనంగా నేను చేస్తారు. அப்படியேப்பட்ட ஒரு கருவியாக தேவன் உங்களை உருவாக்க, అలాగ చేసి ప్రశ్న అడుగుతారు. அப்படியேப்பட்ட காரியமா அது கருவியாய் உருவாக்கிட்டு கேள்வி ఏం கேட்பாங்க. చేస్తున్నావు నువ్వు అక్కడ, நீ என்ன பண்ணுகிறாய் அங்க, ఏం చేస్తున్నావు, என்னப்பா பண்ற அந்த இடத்துல, నువ్వు వెళ్ళి ఆ కొండ మీద నిలబడు, நீ ஏறி அந்த பர்வதத்தின் மேல் நிலை, ఆ పర్వతం మీద ఇల్లు, அந்த பர்வதத்தின் மேல் நில், అక్కడికి వెళ్ళి నిలబడు. அங்க போய் நில். నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, எனக்கு பிரியமான தேவச்சனங்களே, ఈ రోజున మనం తెలుసుకుందాం, இந்த நாட்களிலே நாம் அறிந்து கொள்வோம், జీవము గల దేవుడు మన పోషకుడు, సంరక్షకుడు. ஜீவமுள்ள தேவன் நமக்கு வழிநடத்துகிற పోషిக்கிற தேவனாய் இருக்கிறபடியாலே, అందును బట్టి ఆయన మనలను ప్రశ్నించే హక్కు మనకు ఆయనకుంది. அவர் வழிநடத்துகிற தேவனாய் இருக்கிறபடியால் நம்ம கேள்வி கேட்கிற அதிகாரம் அவருக்கு இருக்கு. గమనించండి, கவனித்து பாருங்கள், ఈ రోజు చాలా మంది ప్రశ్నలో లేరు, ప్రశ్నించబడలేదు. அநேகர் கேள்வியை கேட்கல, அநேகரை கேள்வி கேட்கல, దేవుడు వారిని ప్రశ్నించడం లేదు. யாரையும் அவர் கேள்வி கேட்கிறதா இல்லை. కొంతమందిని తాడు తెంపి వదిలేసినట్టు వదిలేసినారు గాలిపటం சில లాగా. பேர் என்ன செய்யற, கழுத்து அறுத்து கயிறு அறுத்து விட்ட மாதிரி விட்டுட்டாரு. ఎక్కడన్నా తిరుగుపో, அந்த பட்டம் எங்கேயாவது போய் சுத்தின்னு போ, ఏడన్నా எங்கேயாவது போ, నీతో మాకేం సంబంధం, உனக்கும் எனக்கும் சம்பந்தமே இல்லைன்ற மாதிரி. ఎవరిని ప్రశ్నించేది, யார தேவன் கேள்வி கேட்பாரு? రాజకుమారుడు ఎక్కడైనా ఆ గచ్చు కాల సందులో పోతుంటే రాజు ఊరుకుంటాడా? யாராவது ராஜகுமாரன் இந்த அழுக்கான கால்வாய் பக்கத்துல அந்த மனுஷன் தன்னுடைய குமாரன் நடந்து போந்தா எந்த ராஜாவது ஒத்துக்கொள்வாரா? ఎవరైనా ఊరుకుంటారా? யாராவது சும்மா இருப்பாங்களா? వెంటనే ఆర్డర్ చేస్తాడు, உடனே கட்டளையிடுவாரு, నా బిడ్డ గచ్చు కాలువ పక్కన చూడండి మీరు, ஐயா என் பையன் எங்க போய் இருக்கான், ఎత్తుకోండి, அந்த கால்வாய் பக்கத்துல நடந்து கொண்டு இருக்கு, ఎత్తుకోండి, எடுத்துக்கொள்ளுங்கள், அவனை సంరక్షించండి, அவரை பாதுகாத்துக் ఇది கொள்ளுங்கள். రాజాజ్ఞ. ஏன் சொன்ன ராஜாவின் கட்டளை. చాలా మంది గచ్చు కాలువ పక్కనే పోతున్నారు, நிறைய பேர் என்ன செய்யறோம், அந்த அழுக்கான ஓடை பக்கமே போய் ఎవరు అడగడం లేదు. யாரும் கேட்கறது இல்ல. ఏం కారణం? என்ன காரணம்? రాజకుమారుడు కాదియా, அவர் ராஜகுமாரன் அல்லவே, రాజకుమారుడు అని చెప్పుకుంటున్నాడు అంతే. ராஜகுமாரன் நினைச்சிட்டு இருக்க அவரே, అంతేదా, அது அவ்வளவுதான். ఆ రాజకుమారుడు అని అనుకుంటున్నాడు, அவரே நினைச்சுக்கிறார் நான் ராஜகுமாரன், బట్ ఆయన రాజకుమారుడు కాదు. ஆனால் அவன் ராஜகுமாரன் அல்ல. ஏன்? అతనికి ప్రశ్న రాలేదు, அவனுக்கு கேள்வி வரவில்லை, అతడు నిర్బంధించబడలేదు, அவன் தேவனுடைய அந்த வார்த்தையினாலே என்ன செய்யப்படல, பிடிக்க దండన ఖండన వారికి లేదు, அவருக்கு என்ன இல்ல, தண்டிப்பு கண்டிப்பு இல்லை, దేవుని పాద సన్నిధి వారికి లేదు, தேவனுடைய பாத சந்நிதியிலே உட்கார்ந்து దైవ ప్రత్యక్షత వారికి లేదు, தேவனுடைய வெளிப்பாடு அவர்களுக்குள்ளே, వారి ఇష్టం వారు ఎక్కడికన్నా పోవచ్చు, அவருடைய வாழ்க்கையில எங்க வேணாலும் சுத்தலாம், ఎట్లయినా బతకొచ్చు, எப்படி வேணாலும் வாழலாம், ఎట్టయినా ప్రసంగం చేయొచ్చు. எப்படி வேணாலும் பிரசங்கிக்க வேண்டும். ఈ రోజుల్లో ప్రసంగం చేయడం పెద్ద కార్యమా? இந்த நாட்களிலே பிரசங்கிப்பது பெரிய காரியமா? గాడిది కూడా మాట్లాడిందే, கழுதை கூட பேசுகிறது, బైబిల్లో గాడిది కూడా ప్రవక్తకు ప్రసంగమే చేసింది, கழுதை கூட பைபிள்ல தீர்க்கதரிசிக்கே பிரசங்கம் பண்ணிடுச்சு. బిలాము గాడిది చేసిన ప్రసంగం అన్నాడు, ప్రసంగం. அந்த தீர்க்கதரிசி அந்த கழுதை பேசுறத பார்த்துட்டு ஒரு దేవుడు అనుకుంటే గాడిది చేత కూడా మాట్లాడిస్తుంది. தேவன் நினைச்சாருன்னா கழுதையோடு கூட. ఈ రోజుల్లో ప్రసంగం సంగతి పక్కన పెట్టండి, இந்த நாட்களிலே பிரசங்கத்தினுடைய காரியங்களை வெளியில சனியா வச்சிருக்கோம். డిసిప్లైన్ ஒழுக்கம் தேவன் விரும்புகிறார். ఎక్కడున్నావు, நீ எங்க இருக்கிறாய்? పర్వతం ఎక్కు, நீ அந்த பர்வதத்தின் மேலே ஏறு, నిలిచుండు, அங்கே நிலைத்திரு, నేను నీతో మాట్లాడతాను, நான் உன்னோடு பேச வேண்டும். ప్రియమైన దేవుని పిల్లరా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, అతను పర్వతం ఎక్కిన తర్వాత அவன் பர்வதத்தின் மேலே ஏறின பிறகு పెద్ద భూకంపం, பெரிய பூகம்பம் உண்டானது, భయంకరమైన మెరుపులు, ఉరుములు, பயங்கரமான இடி மின்னல், కాళ్ళ కింద భూమి అదరుతుంది, அந்த
கடியிலே பூமி அப்படியே என்ன செய்து கலங்குது, షేక్ అవుతుంది. அங்கே அசைது அப்படியே రాళ్ళు దుల్లి పడిపోయినాయి, அங்க அநேக கல்லுகள் அப்படியே உருண்டு விழுந்து கொண்டு, చెట్లు తగలబడిపోయినాయి, அந்த மரங்கள் எரிந்து கொண்டு இருக்கிறது. భూమి అంతా కూడా ఏదో మార్పు జరుగుతుంది. அந்த பூமியில ஒரு பெரிய மாற்றம் உண்டாகி கொண்டு இருக்கிறது. ఇదంతా జరగడంలో కారణం ఏమనుకుంటున్నారు? இதெல்லாம் நடக்க காரணம் என்னன்னு நினைக்கிறீங்க? ఏలియాను మనస్సుని స్వాధీనం చేసుకుంటున్నాడు దేవుడు. எலியாவுடைய மனசை தேவன் ஆட்கொண்டு இருக்கிறார். అతని మనస్సు నిశ్చలంగా లేదు. அவருடைய மனசு ஒருமைப்பாட்டுக்குள்ளே இல்லை. మనస్సు పరిపరి విధాలుగా వెళ్ళిపోతుంది. அந்த மனது அநேக காரியங்களுக்குள்ளே சஞ்சலப்பட்டு கொண்டிருந்தது. ఆత్మహత్య చేసుకుందామని కూడా వెళ్ళిపోయింది. நான் தற்கொலை செய்து கொள்ள வேண்டும் ఎందుకు ఈ జన్మ అన్నట్లుగా కూడా వెళ్ళిపోయింది. எதுக்கு இந்த ஜென்மம் அப்படின்னு யோசிச்சு మనస్సులో ఈ కలవరాన్ని తాను అనుకోలేడనిది దేవునికి తెలిసింది. இந்த காரியங்களை அவன் தன்னால் ஏற்றுக்கொள்ள முடியாது என்று அறிந்து கொண்டிருந்தான். దేవుడు ఆ మనస్సుని అలా స్వాధీనించాడు. தேவன் அந்த மனதை அப்படியே ஆட்கொண்டார். ఉరుములు ఉరుముతున్నాయి, அங்கே இடி முழக்கம் விழுகிறது, భూకంపం కలిగింది, அங்கே పెద్ద భూకంపం భూకంపం. உண்டானது. అప్పుడే పర్వతాలు పగులుతున్నట్టుగా, రాళ్ళు కింద పడుతున్నట్టుగా அந்த பர்வதமே அப்படியே என்ன செய்து கொண்டு அசைந்து ఏం கொண்டிருக்கிறது. జరిగింది ఇక్కడ? ఏం జరుగుతుంది? என்ன நடக்கிறது இங்க? என்ன நடக்கிறது? తన్ను మర్చిపోయాడు. தன்னை மறந்து விட்டார். జరిగిన దాంట్లోకి మనసు వెళ్ళిపోయింది. நடந்ததுக்குள்ளே தன்னுடைய மனதை செலுத்தினார். మనసు జరిగే దాంట్లోకి వెళ్ళిపోయింది. அந்த நடந்ததுக்குள்ளே தன்னுடைய மனதை செலுத்தினார். అందులో దేవుడు ఉన్నాడా? அதிலே தேவன் இருந்தார். అందులో దేవుని శక్తి ఉంది. தேவனுடைய மகத்துவம் இருக்கிறது. అందులో దైవ ప్రభావం ఉంది. தேவனுடைய மகத்துவம் நிறைந்திருக்கு. ఏలియా అని మాట్లాడుతున్నాడు. எலியா என்று சொல்லி தேவன் ఇవన్నీ ఆగిపోయిన తర్వాత அந்த பூகம்பம் మెల్లటి స్వరముతో, அப்படியே தேவன் மெல்லிய சத்தத்தோடு, మెల్లటి స్వరముతో, மெல்லிய சத்தத்தோடு, నేను నీ పోషకుణ్ణి, நான் உன்னை வழிநடத்துகிற தேவன், నేను ప్రశ్నించదగిన వాణ్ణి, நான் உன்னை கேள்வி கேட்கக்கூடிய, నా బాధ్యత నీ భుజం మీద పెట్టాను, என்னுடைய பொறுப்பை உன் மேலே வைக்கிறேன். ముందుకు వెళ్ళి ప్రవక్తలను నువ్వు అభిషేకించు. நீ முன்ப கடந்து செல்லு தீர்க்கதரிசி. గో ఫార్వర్డ్. நீ முன்னாடி கடந்து செல். నీవు ముందుకు వెళ్ళు. நீ கடந்து செல். నువ్వు முன்னாடி నిలబడుకున్న స్థలంలో మర్చిపోవద్దు. நீ நிக்கிற இடத்தை கடந்து போக నువ్వు ముందుకు పోవలసింది ఉంది. நீ முன்பாக கடந்து போக வேண்டியது இருக்கிறது. ప్రశ్నిస్తున్న దేవుని తట్టు చూద్దాం. அந்த கேள்வி கேட்கிற தேவன், నాకు ప్రియమైన దైవజనమా, உனக்கு பிரியமான தேவஜனமே, ఆ హృదయంలో నుంచి చెప్తున్నాను, நான் இருதயத்துக்குள்ள இருந்து சொல்லுகிறேன், మనమందరం మనుషులమే. நாம் அனைவரும் மக்கள், ஒரு சாதாரண மனுஷர்களாய், సామాన్య కుటుంబంలో పుట్టినాం. சாதாரண குடும்பத்திலே பிறந்தவர்களாய் இருக்கிறோம். దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎక్కడో మన బ్రతుకుండేది. தேவனை நாம் அறியாம இருந்தால் எங்கேயோ మన இருந்திருப்போம். పరిస్థితులు ఎటో పోయి ఉండేటివి. நம்முடைய சூழ்நிலைகள் எப்படியோ இருந்திருக்கலாம். ఎంత మందిమో తాగుబోతులు ఉండేవాళ్ళం. எத்தனை பேர் நாம் குடிகாரர்களாய் மாறி இருப்போம். ఎంత మందిమే మనము మోసగా ఉండేవాళ్ళం. எத்தனை பேர் நாம் மோசமான, ఎందుకు పనికిరాని పరిస్థితిలో లోక పోకడలో వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. எப்படியோப்பட்ட தீய பழக்கங்களாலே நாம் இந்த உலகத்தின்படி வாழ்ந்து கொண்டிருக்கிறவளா. దేవుని సన్నిధే లేకపోతే, தேவனுடைய சமூகம் நம்ம மத்தியிலே இல்லை. ఏలియా నువ్వు ఎక్కడున్నావు? எலியா நீ எங்கே இருக்கிறாய்? ఏలియా ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు? எலியா நீ இங்க என்ன செய்து கொண்டிருக்கிறாய்? నువ్వు రా నాయనా, நீ வா, నేను పోషిస్తాను. நான் உன்னை போஷிக்கிற தேவன், నేను పోషిస్తాను నిన్ను. நான் உன்னை போஷிக்கிற தேவன், నేను నీతో మాట్లాడతాను. நான் உன்னோடு கூட பேசுவேன். అనేక మందికి ప్రశ్నలు, తండ్రి లేడు. அநேகருக்கு கேள்வி கேட்கும் தகப்பன் இல்லை. తండ్రి లేడు, தகப்பன் இல்லை. వాళ్ళు స్వేచ్ఛాపరులై తిరుగుతున్నారు. அவங்க தன் சுய இச்சையின்படி வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். గాలికి చెదరగొట్టబడి తిరుగుతున్నారు. அவர்கள் కాற்றுకు పదరడిக்கிறవలై, నేను నీ తండ్రిని, நான் உன் பிதாவாய் இருக்கிறேன். నిన్ను ప్రశ్నించదగిన వాణ్ణి. உன்னை கேள்வி கேட்கக்கூடியவன், నిన్ను ప్రశ్నిస్తేనే నువ్వు బలపడతావు. நான் கேள்வி கேட்கும்போது மட்டுமே நீ బలపడువాய். నేను ప్రశ్నిస్తేనే నువ్వు ప్రత్యక్షతలో నిలబడతావు. నువ్వు ప్రత్యక్షతలో నిలబడతావు. அப்போதே நீ வெளிப்பாட்டுக்குள்ளே நிலைத்திருப்பாய். నేను ప్రశ్నిస్తేనే అపవాదికి విరోధంగా నిలబడతావు. நான் కేள்வி கேட்கும்போது சாத்தானுக்கு விரோதமாய் நீ நிற்பாய். నేను ప్రశ్నించినప్పుడే నువ్వు నేనెవరో నువ్వు అర్థం చేసుకుంటావు. நான் கேள்வி கேட்கும்போது நான் யார் என்று நீ அறிந்து கொள்வாய். నేను ప్రశ్నించినప్పుడే నువ్వెవరో కూడా నీకు అర్థమైపోద్ది. నేను ప్రశ్నించిన, நான் கேள்வி கேட்கும்
கேட்கும்போது நீ யார் என்று அறிந்து கொள்ளுவாய். మన ఇద్దరి బంధం ఏకం కావాలంటే తండ్రిగా నేను నిన్ను ప్రశ్నించి తీరాలి. நம்முடைய ஐக்கியம் ஒன்றுபட்டு இருக்க வேண்டும் என்று சொல்லி நான் தகப்பனாய் இருந்து உன்னை கேள்வி கேட்க வேண்டியது ఎప్పుడు నేను నీకు அவசியமாயிருக்கு. తండ్రిని అవుతానో எப்போது நான் உனக்கு பிதாவாய் இருப்பேனோ అప్పుడే నా బాధ్యత నీ భుజం మీద పెడతా. அப்போதே என்னுடைய கடமைகள் என் பொறுப்புகளை உன்னுடைய தோளில் மேலே நான் வைப்பேன். నువ్వు మరణ పర్యంతరము ఈ బాధ్యతను మోయడానికి நீ மரணம் வரையும் என்னுடைய கடமைகள் என்னுடைய பொறுப்புகளை நீ சுமக்க வேண்டியவனாய் నేనే నీ సంరక్షకుడను. நானே உன்னை போஷித்து வழிநடத்துகிறேன். నేనే నీ బాధ్యత వహించువాడను. நானே உன்னை கடமைக்குள்ளாக்கினவன். అందరము కళ్ళు ముద్దాం, తల్ల వంచుదా. கண்களை மூடி நாம் செபிப்போம். ఓ కర్తా నిన్ను స్తుతిస్తూ